దండీంచటమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పర్వసురూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయదాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. సవాయే నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మహద్భ్యో గురుభ్యో నమః. నిన్నటి రోజు అరుణాచల మహాత్యాంతర్గతంగా వివిధ రకాలైనటువంటి స్వామివారికి చేసేటటువంటి నివేదనల గురించి, పూజల గురించి, ఏ పూజ చేస్తే స్వామివారికి ఎటువంటి కోరికలు నెరవేరుతాయి, ఏ పాప పరిహారార్థమై స్వామిని ఎలా సేవించాలి అన్న విషయాలు, అన్నదాన మహాత్యం గురించి చెప్పుకుని ఉన్నాం. మహానుభావుడైనటువంటి వాడు, యోగి పుంగవుడైనటువంటి వాడు, శ్రీమాత అనుగ్రహంతో పుట్టినటువంటి శేషాద్రి స్వామివారి జీవిత విశేషాల గురించి చెప్పుకుని ఉన్నాం. అయితే పాతాళ గుహ గురించి చెప్పాను నిన్న. 1000 కాళ్ళ మండపం దాటి ముందరికి వెళ్తే ఈ పాతాళ గుహ వస్తుంది అని. ఆ పాతాళ గుహ కాస్త ముందరికి వెళ్ళగానే దాని పక్కనే వాహన మండపం ఉంటుంది. ఈ వాహన మండపానికి ఎదురుగుండా నందీశ్వరుడు ఉంటాడు, పెద్ద నంది మధ్యలో. చూడండి, కొద్దిగా ముందరికి వెళ్తే ఈ మండపం దాటి వాహన మండపాన్ని గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంటుంది. అరుణగిరినాథర్ని ఈ గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వచ్చి, ఈ గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈశాన్యం వైపు ఉంటాడు. ఈ దేవాలయంలో పక్కనే బళ్ళాల మహారాజు గారి యొక్క గోపురం ఉంటుంది. ఆ గోపురం నుంచి దూకుతూ ఉంటే అరుణగిరినాథర్ని పట్టుకున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అందువల్ల ఇప్పటికీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం పైన మీరు ఇలా తలెత్తి చూస్తే ఆ అరుణగిరినాథర్ని చేత్తో పట్టుకున్న దృశ్యం, ఆయన్ని అనుగ్రహించినటువంటి దృశ్యం, ప్రౌఢదేవరాయలను అనుగ్రహించినటువంటి దృశ్యం, ఇవన్నీ మనకి చిత్రలేఖనాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆయన్ని దర్శనం చేసుకుని మనం ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే బళ్ళాల గోపురం దాటి లోపలికి వెళ్తే 2వ ప్రాకారంలోకి వెళ్తాం. 2వ ప్రాకారంలోకి వెళ్ళగానే మనకి ముందు వచ్చేటటువంటిది 100 కాళ్ళ మండపం వస్తుందండి.
ఆ 100 కాళ్ళ మండపానికి ఎడమ ప్రక్కన దేవాలయానికి సంబంధించిన ఆఫీస్ ఒకటి ఉంటుంది. దానికి పక్కనే ఆనుకుని బ్రహ్మతీర్థం ఉంటుంది. బ్రహ్మగారు సృష్టించినటువంటి తీర్థం అది. మొత్తం 3 ప్రాకారాలతో 4 ప్రాకారాలతో గర్భగుడి ఉన్నటువంటి ప్రదేశంతో కూడుకున్న ప్రదేశం 4వ ప్రాకారం. 4 ప్రాకారాలతో అంతర్లీనంగా గర్భగుడితో కలిపి 5. అందుకనే 5 దేనికి సంకేతం అంటే మానవుడి యొక్క శరీరంలో పంచదేహములు ఉంటాయి. స్థూలదేహము, సూక్ష్మదేహము, వాయుదేహము, అలాగే జ్ఞానదేహము, అలాగే ఆనందదేహము అని 5 రకాలైనటువంటి దేహాలు ఉంటాయి శరీరంలో కూడా. అందువల్ల ఈ యొక్క దేహాలు మానవుడి యొక్క శరీరం ఎలా ఉంటుందో దేవాలయ నిర్మాణం కూడా అలాగే ఉంటుంది. అక్కడ 2వ ప్రాకారంలోనే మనకి ఎదురుగుండా కిలిగోపురం కనిపిస్తుంది. ఆ కిలిగోపురం మీదే అరుణగిరినాథర్ చిలుక రూపంలో ఉంటారు అని. ఇటువైపు చూస్తే ఉత్తర గోపురం కనిపిస్తుంది. అమ్మాణి అమ్మన్ చేత నిర్మించబడినటువంటి ఆ గోపురం అది. ఆ విధంగా అక్కడ మనం కనుక చూసినట్లయితే కాలభైరవ స్వామి వారి దేవాలయం కూడా ఉంటుందండి. ఈయన క్షేత్రపాలకుడు, దేవాలయంలో ఉంటాడు ఆయన. గోడని బ్రహ్మ సరస్సుకి దేవాలయం ఆఫీసుకి మధ్యలో ఉంటుంది ఆ దేవాలయం. ఈ బ్రహ్మ సరస్సుకి మనం ఎంత విశిష్టత ఉంటుంది అంటే అందులో స్నానం చేసినంత మాత్రం చేత సకల పాపములు పోతాయి, బ్రహ్మత్వం సిద్ధిస్తుంది, బ్రహ్మజ్ఞానం వస్తుంది అని గుర్తు. ఎందుకంటే బ్రహ్మగారు తన తపోశక్తి చేత 2 చోట్ల తీర్థములు సృష్టించాడు. 1 పుష్కర క్షేత్రం, 2 అరుణాచలం. అందువల్ల బ్రహ్మతీర్థానికి చాలా శక్తి ఉంది అక్కడ. అంతేకాకుండా అశ్వమండపము అని ఉంది అక్కడ. దాన్ని 100 కాళ్ళ మండపము అంటారు. లేదు అంటే అక్కడ ఏనుగును కడుతూ ఉంటారు, దేవాలయానికి సంబంధించిన ఏనుగుని. ఆ దేవాలయం ఏనుగు ఉండేటటువంటి ప్రదేశం అది. అది దాటి కాస్త కనుక మనం ముందరికి వెళ్తే చిన్న నంది వస్తుంది. బయట పెద్ద నంది మొదటి ప్రాకారంలో, ఇక్కడ చిన్న నంది నంది ఉంటుంది. దాన్ని తాకి మనం అరుణాచలేశ్వరుణ్ణి నమస్కారం చేయాలి. అక్కడి నుంచి పడమరగా లోపలికి వెళ్తే గోపురం 3వ గోపురం మెట్లెక్కి పైకి ఆ నందికి ఉత్తరంగా కొంత దూరంలో దేవాలయానికి ఉత్తర రాజగోపురం అమ్మాణి అమ్మన్ గోపురాన్ని దర్శనం చేసుకోవచ్చు. అమ్మాణి అమ్మన్ గోపురం ఆమెను ఒక్కసారి తలుచుకుని భక్తితో జనులందరూ కూడా నమస్కరించుకుంటూ ఉంటారు ఆ దేవాలయంలో. ఎందుకంటే ఆవిడ యోగిని, సిద్ధురాలు ఆవిడ. అంతేకాదు దక్షిణంగా ఇటువైపు తిరిగి చూస్తే దక్షిణ గోపురం కనిపిస్తుంది. ఈ దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురము అని పిలుస్తారు. ఈ తిరుమంజన గోపురం ఇలా తిరిగితే నందికి నమస్కారం చేసి మెట్లెక్కితే ఈ 3వ గోపురానికి చేరుకుంటాం. 3వ గోపురం ప్రాకారంలోకి అడుగు పెట్టగానే మనకి 16 కాళ్ళ మండపం కనిపిస్తుంది. 16 కాళ్ళ మండపంలోకి వెళ్తాం. 16 కాళ్ళ మండపాన్ని చూసి ఇక్కడే కూర్చోబెడతారు అరుణాచలేశ్వరుణ్ణి, అపితకుచామ్మని కూర్చోబెట్టి ఉత్సవమూర్తుల్ని. దీపోత్సవం రోజున అక్కడి నుంచి దీపదర్శనం అనేటటువంటిది జరుగుతుంది. దీపారాధన అక్కడ చేసి స్వామివారికి అఖండ దీపం అక్కడ కొండ మీద వెలిగిస్తారు. అందువల్ల అది 16 కాళ్ళ మండపం. ఈ 16 కాళ్ళ మండపం ఊరేగింపుగా వస్తారు స్వామివారు. వచ్చి ఈ మండపంలో ఆసీనులు అవుతారు 16 కాళ్ళ మండపంలో. 16 కాళ్ళ మండపానికి ఎదురుగుండా ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించబడి ఉంటుంది. దానికి ఎదురుగా ఇంకో నంది ఉంటుంది, 3వ ప్రాకారంలో నంది. అయితే ఎంతో చక్కగా అందంగా చెక్కబడి ఉంటుంది చిన్న నంది. ఎడమ వైపుకు చూశారనుకోండి, ఈ నంది దగ్గర నుంచి ఇలా ఎడమ వైపుకు తిరిగి చూస్తే దేవాలయం యొక్క స్థల వృక్షం ఉంటుంది, ఇప్ప చెట్టు. ఆ ఇప్ప చెట్టుని దర్శనం చేసుకోవాలి. అందుకనే స్థల వృక్షం రూపంలో కూడా పరమేశ్వరుడు ఉంటాడు అని మనకి. అందువల్ల ఎడమవైపుకు తిరగగానే మనకు 3వ ప్రాకారంలో ఆ యొక్క వృక్షం, వకుళ వృక్షము అంటారు దాన్ని సంస్కృతంలో. ఆ వకుళ వృక్షం కనిపిస్తుంది. అంతేకాదు దాన్ని దాటి కొద్దిగా ఆ వకుళ వృక్షాన్ని దాటి అలా పడమర వైపుగా సందులోకి వెళ్ళామనుకోండి, గర్భాలయానికి వెనక వైపుకు వెళ్తాం. కాస్త వెనక్కి వెళ్ళగానే అక్కడ కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపంలోనే స్వామివారి ఉత్సవాలన్నీ కూడా చేస్తారు. ఈ కళ్యాణ మండపానికి కాస్త ఇలా ఇలా కాస్త ఇలాగా ఉత్తరం వైపుకి వచ్చాము అంటే
ఆ వెనకాల అరుణగిరినాథర్ సన్నిధి అని ఉంటుంది. అంటే ఏముండదు, ఒక మండపం ఉంటుంది, గర్భగుడికి వెనకాలకి వస్తుంది, 4వ ప్రాకారం వెనకాలకి, పశ్చిమ గోపురానికి ముందర వస్తుంది. ఈ అరుణగిరినాథర్ సన్నిధి అంటే ఏమిటి అంటే, ఆ మండపం కింద ఒక చిన్న గూడు కింద ఉంటుంది. ఎవరైనా వెళ్తే గమ్మున చూడరు, ఏదో మండపం అనుకుంటారు. ప్రసాదాలు ఇచ్చే కౌంటర్ ఉంటుంది పక్కనే, అక్కడ ప్రసాదం తీసుకుని కూర్చుని తినేసి వెళ్ళిపోతాం. కానీ నిజానికి అక్కడ ఆ మండపం కింద ఒక గూడులో అరుణగిరినాథర్ ఇప్పటికీ కూడా ఒక శిల్ప రూపంలో ఉంటాడు కూర్చుని. ఆయన్ని దర్శనం చేసుకోవాలి అక్కడ. అరుణగిరినాథర్ మండపం అంటే అక్కడ ఎవరినైనా అడిగితే చెప్తారు మనకి. అంత గొప్పదైనటువంటి ఆయన దర్శనం అక్కడ 3వ ప్రాకారంలో చేసుకుని అలా కాస్త తిరిగి వెళ్తే ముందుగా మనం ఇటువైపు ప్రదక్షిణపూర్వకంగా వెళ్తే ఇలాగా ఉత్తర గోపురం వైపు మనకి లోపలికి వెళ్ళగానే తిరిగి ప్రదక్షిణంగా వెళ్ళగానే మళ్ళీ ఎలా వస్తాము అంటే 3వ ప్రాకారంలో నంది దగ్గరికి చేరుకుంటాం, ఆ ఉత్సవ కళ్యాణమూర్తుల్ని ఇవన్నీ చూసుకుని. అయితే చూడండి, అక్కడ అమ్మవారి యొక్క దేవస్థానం కనిపిస్తుంది పక్కన, ఇటు అయ్యవారి దేవస్థానం కనిపిస్తుంది. తూర్పుగా ముందరకు వస్తే అక్కడ దేవాలయం ఆఫీసులు, మిగతా దేవాలయాలు సామాన్లు భద్రపరిచే గదులు ఇవన్నీ కనిపిస్తాయి. ఈ ఎడం వైపులోంచి ఇలా వస్తూ ఉన్నప్పుడు పిడారి అమ్మన్ దేవాలయం అని ఉంటుంది 3వ ప్రాకారంలో. అమ్మవారు గ్రామదేవత. ఆ గ్రామాన్నంతటినీ కూడా అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే నగరపాలక దేవత. మనకి ఏ గ్రామానికైనా నగరాన్ని రక్షించే ఒక దేవత ఉంటుంది కదండి, అలాగే ఈవిడ పిడారి అమ్మన్నని పిలుస్తారు. ఈ దేవాలయంలోనే ఉంటుంది అమ్మవారి దేవాలయం కూడా. ఆ నగరపాలిక అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడ చిన్న చిన్న శివాలయాలు ఉంటాయి. ఈ పిడారి అమ్మకి కార్తీక దీపోత్సవం 2వ రోజు ఉత్సవం చేస్తారు. అక్కడ గ్రామదేవత ఉత్సవం అని జరుగుతుంది. కార్తీక దీపోత్సవం 13 రోజులు జరుగుతుంది కదండి, అందులో 2వ రోజు పిడారి అమ్మనికి చేస్తారు ఉత్సవం. తర్వాత 16 కాళ్ళ మండపానికి పడమరగా ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని చేరుకుని ఆ స్తంభాన్ని ముట్టుకుని దక్షిణం వైపుకు తిరిగితే ఒక్కసారి ఇటువైపు వినాయకుడు ఉంటాడు. వినాయకుడిని దర్శనం చేసుకుని ఇటువైపు చూస్తే ధ్వజస్తంభానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉంటారు. అంటే మనం గర్భాలయంలోకి 4వ ప్రాకారంలోకి నడిచి వెళ్ళేటప్పటికి ముందుగా ఇటు గణపతిని ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళాలి. బయట ప్రాకారంలో కూడా పెద్ద నందికి అటువైపు పక్కన ఉంటాడు గణపతి, ఇక్కడ లోపల కూడా గణపతి ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వాళ్ళిద్దరినీ దర్శనం చేసుకుని లోపలికి ఎక్కగానే గొప్పదైనటువంటి అక్కడ అపిత కుజాంబాదేవి యొక్క ఆలయం ముందున్నటువంటి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆడిపుర ఉత్సవము అని చేస్తారు అక్కడ ఆ ధ్వజస్తంభానికి. అంటే ఆడిపురం ఉత్సవం అంటే ఆహ్వానము అని, ఆడిపురము అంటే దేవతాహ్వానం చేసే ఉత్సవం. అది ఎక్కడ చేస్తారు అంటే అమ్మవారి ధ్వజస్తంభం దగ్గర చేస్తారటండి దేవతాహ్వానం. అక్కడ ధ్వజారోహణం అక్కడ జరుగుతుంది. అంతేకాదు సంబంధ వినాయకను కార్తికేయ దేవాలయాల నడుమ, అంటే ఇటు వినాయకుడు ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదండి, ఆ ఆలయాల్ని ఆ యొక్క నడుమను రక్షిస్తూ చాలా పెద్ద ఒక ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారంలోకి వెళ్తే పెద్ద పెద్ద తలుపులు, ఆ తలుపులు తీసుకుని ఆ తలుపుల నుంచి లోపల నుంచి లోపలికి వెళ్తే 4వ ద్వారం వస్తుంది. ఈ 4వ ద్వారంలో అడుగు పెట్టేటప్పుడే ఇటు జయ విజయులు ఇద్దరూ కూడా ఉంటారు, నంది భృంగి. వాళ్ళ యొక్క దర్శనం పెద్ద పెద్ద ఆకారాలతో కనిపిస్తారు. వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. దేవాలయ గంట ఉంటుంది అక్కడ. అది దాటి లోపలికి వెళ్ళగానే 4వ ప్రాకారం వస్తుంది. 4వ ప్రాకారంలో వివిధ రకాలైనటువంటి వాహనాలు, ఉత్సవ విగ్రహాలు పెట్టబడి ఉంటాయి. ఎడంవైపు మండపంలోను కుడివైపు మండపంలోను. ఈ కుడివైపు మండపంలో నటరాజస్వామి మూర్తి ఉంటుంది. మార్గశిర మాసంలో ఆర్ద్రా నక్షత్రం రోజున స్వామివారికి ప్రత్యేకించి ఉత్సవం చేస్తారు అక్కడ. ఎందుకు అంటే మార్గశిర మాసం ఆర్ద్రా నక్షత్రం రోజే పతంజలి అనేటటువంటి మహానుభావుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశాడు. పరమేశ్వరుని ప్రార్థన చేస్తే వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరూ కూడా వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తే పరమేశ్వరుడు వాళ్ళని అనుగ్రహించి చిదంబరంలో నాట్యం చేశాడు. నాట్య రూపంలో దర్శనమిచ్చాడు. ఆయన నాట్యాన్ని దర్శింపజేయించాడు. ఆ దర్శింపజేయించినటువంటి రోజే ఆర్ద్రా నక్షత్రం మార్గశిర మాసం. బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా జ్యోతిర్లింగంగా దర్శనమిచ్చినటువంటి రోజు కూడా మార్గశిర మాసం ఆర్ద్రా నక్షత్రం. ఆ ఆర్ద్రా నక్షత్రం రోజున ప్రత్యేకించి ఆ ఉత్సవమూర్తికి నటరాజస్వామి వారికి ఉత్సవం జరుగుతుందండి.
ఆ ఉత్సవమూర్తిని అక్కడే చూడొచ్చు మనం, లోపల 4వ ప్రాకారంలో అడుగు పెట్టగానే. ఆ తరువాత ఇలా ఎడమ ప్రక్క నుంచి ప్రదక్షిణ పూర్వకంగా ఆ యొక్క గర్భగుడికి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎన్నో దేవతామూర్తుల విగ్రహాలు, నాయనార్ల విగ్రహాలన్నీ వరుసగా ఉంటాయి. ఆ నాయనార్ల విగ్రహాలను నమస్కారం చేసుకోవాలి. దక్షిణం వైపుకి ఇలా చూడగానే గోడ మీద దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఉంటుంది. ఎంత గొప్పగా చెక్కి ఉంటుందో ఆ శిల్పం, ఆయన దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకుని వెనక వైపుకు వెళ్తే గర్భగుడికి వెనకాల జ్యోతిర్లింగం, ఆ రోజు బ్రహ్మాండమునంతటా కూడా వ్యాప్తి చెందినటువంటి ఆ స్తంభం, లింగం ఏదైతే ఉందో లింగ స్తంభం అది కనిపిస్తుందండి. బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ ఆ యొక్క అగ్నిలింగ రూపంగా దర్శనమిచ్చిన స్వామి స్వరూపం అది. అది రాతిలో చెక్కబడి ఉండి ఆ లింగం మధ్యలో పరమశివుడు ప్రత్యక్షమైనట్టు కనిపిస్తూ ఉంటుంది. లింగం పైన హంస రూపంలో బ్రహ్మగారు పైకి వెళ్తున్నట్లుగాను, వరాహ రూపంలో విష్ణువు కిందకి వెళ్తున్నట్లుగాను చెక్కబడి ఉంటుంది అరుణాచలంలో. ఆ స్వామిని దర్శనం చేసుకోవాలి. అలాంటి మూర్తి కనుక మన ఇంట్లో పెట్టుకున్నా, ఆ పటం పెట్టుకున్నా చాలుట అరుణాచలేశ్వర స్వరూపం కిందే అది లెక్క అని చెప్తారు. అందువల్ల ఆయన్ని దర్శనం చేసుకుని వెనకాల నుంచి ఉత్తరం వైపుకి వస్తే ప్రదక్షిణంలో ఆ ఉత్తరం వైపు గోడ వైపుకు ఆనుకున్న దుర్గాదేవి ఆలయం ఉంటుంది. ఆ దుర్గాదేవిని దర్శనం చేసుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది అక్కడ. దుర్గాదేవి సుబ్రహ్మణ్యుడు కనిపిస్తారు. ఆయన్ని దర్శనం చేసుకుని ఇలా మళ్ళీ ముందరకు వస్తే గర్భగుడిలోకి ప్రవేశించడానికి వీలుంటుంది తలుపు. ఆ గర్భగుడిలోకి వెళ్ళగానే మూల విరాట్ ఆ రోజు గౌతముణ్ణి అనుగ్రహించి ఏ స్వరూపం అయితే సూక్ష్మలింగ రూపాన్ని పొందిందో, అగ్ని రూపాన్ని పొందిందో, ఆ యొక్క అరుణాచలేశ్వర స్వామి వారి లింగ దర్శనం మనకి జరుగుతుంది. ఆయన్ని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని బయటకు వచ్చి మళ్ళీ మనం కుడివైపుగానే అవతల ప్రాకారంలోకి ఈ గోడలో నుంచి తలుపులో నుంచి లోపలికి వెళ్ళగానే అవతల వైపు మరొక దేవాలయం, అపితకుచాంబగా అమ్మవారి దేవాలయం ఉంటుంది పక్కనే. ఆ అపితకుచాంబ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తే మళ్ళీ ప్రాకారంలో నుంచి 3వ ప్రాకారంలోకి చేరుకుంటాం. అక్కడ మళ్ళీ ప్రసాద వితరణ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకుని అక్కడ కాసేపు కూర్చుని వెనకాల గోపురం నుంచి కానీ లేకపోతే దక్షిణముఖ గోపురం నుంచి కానీ బయటకు పంపించేస్తారు మనం. ఈ విధంగా అరుణాచలేశ్వర స్వామి వారి యొక్క ఆలయం గొప్పదైనటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలతో నిలబడి ఉంది ఇప్పటికీ కూడా. అందువల్ల ఈ ఆలయం యొక్క వైశిష్ట్యం రకరకాలైనటువంటి చరిత్రలలో కూడా చెప్పబడిందండి. అందుకనే శాసనములు ఇప్పటికీ కూడా అరుణాచలానికి సంబంధించినటువంటి శాసనములు చాలా వరకు అక్కడ గోడల మీదే రచించబడి ఉన్నాయి. అందున ఈ చరిత్రకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఈ శాసనాల ఆధారంగానే చాలా వరకు రూపుదిద్దించారు ఈ కథల రూపంలో. కిళిగోపురంలో కూడా ఇప్పటికీ దాన శాసనాలు, వీళ్ళు కట్టించినటువంటి వారి యొక్క శాసనాలు వీటన్నింటినీ కూడా రచించారండి. కాబట్టి మహాత్ముడైనటువంటి అరుణాచలేశ్వరుడు అక్కడ ఆ విధంగా ప్రతిష్ఠితుడై భక్తులు చేసేటటువంటి సేవలతో వాళ్ళని అనుగ్రహిస్తూ ఇప్పటికీ అక్కడ ఉన్నారన్నమాట. అయితే దక్షిణ గోపురాన్ని తిరుమంజన గోపురం అని పిలిచారు, పడమర గోపురాన్ని మేల్ గోపురం అని పిలుస్తారు, పేయి గోపురం అంటారు. ఈ విధంగా తూర్పు గోపురం కృష్ణదేవరాయల గోపురం, పశ్చిమ గోపురం మేల్ గోపురం, దక్షిణ గోపురం తిరుమంజన గోపురం, ఉత్తర గోపురం అమ్మాణి అమ్మన్ గోపురం, లోపల 2వ ప్రాకారం గోపురం బళ్ళాల మహారాజు గోపురం, 3వ ప్రాకార గోపురం కిళి గోపురం. ఇలా ఇన్ని గోపురముల చేత 24 ఎకరాలలో గొప్పగా విస్తరించి ఉన్నటువంటి దేవాలయం అరుణాచల దేవాలయం. అందుకనే దక్షిణాది దేవాలయములన్నింటికన్నా కూడా ఇది ఒక ప్రత్యేకతని సంతరించుకుంది శైవ దేవాలయాల్లో. అందువల్ల అతి గొప్పదైన పెద్దదైనటువంటి రాజగోపురాన్ని కూడా కలిగి ఉంది. అంతేకాదు ఎన్నో మఠములు, శైవ మఠాలని కలిగి ఉంది. శైవ మఠాలన్నింటినీ కూడా మీకు మొన్న చెప్పాను, గుహ నమశివాయ, గురు నమశివాయ, గురువు శిష్యుడు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరూ ఎన్నో శైవ మఠాలు నిర్మించారు అరుణాచలానికి 4 దిక్కులా కూడా. ఇప్పటికీ ఆ శైవ మఠాలన్నీ ఉన్నాయండి. మీరు ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఎన్నో శైవ మఠాలు కనిపిస్తాయి మీకు. నిరతాన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతి మఠంలో కూడా. మఠంలోనే కాదు, నిన్న చెప్పానుగా మీకు అన్నదానానికి ఉన్నటువంటి ప్రత్యేకత అరుణాచలంలో. అరుణాచలంలో మీరు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు
ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు వ్యాన్లు వేసుకుని ఒక చోట ఆపుతారు. వంట అక్కడే చేయిస్తారు, రోడ్డు మీదే చేయించి వేడివేడిగా అన్నం అంతా సిద్ధం చేసి కూరలతో సహా ప్రదక్షిణ చేసేవారందరికీ కూడా ఉచిత అన్నదానాన్ని వితరణ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చి గుడి దగ్గర చూడండి, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గుడి దగ్గర కూడా అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఒక పెద్ద ఆటో మీద కానీ వ్యాన్ మీద కానీ వచ్చేసి అక్కడ ఒకసారి ఆప్ చేసి వండి తీసుకొచ్చినటువంటి ప్రసాదాలన్నింటినీ వితరణ చేసి వెళ్తూ ఉంటారు. అక్కడ ఇది తినాలి తినక్కర్లేదు అని కాదు, ఎవరు అన్నదానాన్ని ప్రసాదంగా పెడుతున్నా ఇది అరుణాచలేశ్వరుడి ప్రసాదం అని స్వీకరిస్తారు అందరూ కూడా. అది గొప్పదైనటువంటి సేవ అరుణాచలంలో. అందుకనే అది స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది అరుణాచలేశ్వరుడి యొక్క సేవని ఆసరాగా చేసుకుని వివిధ పట్టణాల్లో కూడా ఆ సేవని ప్రారంభం చేశారు. అందుకనే అరుణాచలము ఒక ముక్తికి మోక్షానికి పట్టుకొమ్మే కాదయ్యా, ఐహిక ముష్మికమైనటువంటి భోగముల్ని కూడా అది నెరవేరుస్తుంది. కానీ మార్పు రావాల్సింది ఎవరిలో అంటే మనలో మార్పు రావాలి. ఎందుకంటే ఇంతమంది యోగుల యొక్క కథలు విన్నా, ఇంతమంది అరుణాచలేశ్వర వైభవాన్ని మనం తెలుసుకున్నా మనలో ఏ కొంచెమైనా మార్పు రాలేదు అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. అరుణాచల అని పిలిస్తే నిన్ను ఆదుకుంటున్నాడే పరమేశ్వరుడు, నువ్వు పరమేశ్వరుడి కోసం ఏదైనా చేయగలుగుతున్నావా? కొద్దిగా నీ ప్రవర్తనని మార్చుకోగలుగుతున్నావా? ఇది ప్రశ్న వేసుకోవాలి మనం. అందుకనే మహాభారతంలో దుర్యోధనుడు చెప్తాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. మీరు చెప్తున్నవి ధర్మాలని నాకు తెలుసు, నేను చేస్తున్నవి చెడ్డ పనులని కూడా నాకు తెలుసు. కానీ సమయం వచ్చేటప్పటికి మీరు చెప్పిన మంచి నేను చేయలేకపోతున్నాను, నేను చెయ్యాలనుకుంటున్నటువంటి చెడ్డ పని చెయ్యకుండా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు ఏమిటిది అంటే వీడు ఇంకా మాయకు వశమైపోయి ఉన్నాడు. ఆ మాయకు వశమైపోయి ఉండడం వల్ల పాడైపోతున్నాడు. ఈ మాయ నుంచి నిన్ను అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు నడిపిస్తుంది అరుణాచలం. నువ్వు పట్టుకోవలసిన రీతిలో పట్టుకో, పశ్చాత్తాప బుద్ధిని పొందు, క్రమశిక్షణతో నడు, పరమేశ్వరుడి మీద భారం వేయి, ఆయన చూసుకుంటాడు అని. ఇవి చెప్తుంది మనకి అరుణాచల మహాత్యం. అందువల్ల అరుణాచల మహాత్యంలో యోగుల యొక్క కథలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయండి. ఇప్పటికీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అరుణాచల అంటే ముక్తినివ్వడమే కాదండి. అరుణాచల అని మీరు కష్టాల్లో ఉన్నప్పుడు అరుణాచలేశ్వరుని తలుచుకున్నా ఆ కష్టం నుంచి బయటపడిపోతారు. అంతటి శక్తివంతమైనటువంటి నామం అరుణాచల అంటే. ఎలా పడిపోతారు బయటికి అంటే రమణ మహర్షి వారు ఒక కథ చెప్తూ ఉండేవారు. కథ కాదు, యథార్థ సంఘటన. ఆ యథార్థ సంఘటన రమణ మహర్షి వారు ఉన్నటువంటి రోజులకే కొంతకాలానికి జరిగింది. అది ఆయన చెప్తూ ఉండేవారు. ఇక్కడ ఒకరోజు రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి ఒక ఆడపడుచు దిగింది రైల్వే స్టేషన్లో రైలు నుంచి. ఆవిడ చెన్నైకి సంబంధించినటువంటి ఒక స్త్రీ. ఆవిడ చెన్నైలో ఒక కళాశాలలో ప్రిన్సిపాల్ కింద పనిచేస్తుంది. ఆవిడ ఎవరింటికో పెళ్ళికని చెప్పి అరుణాచలం వచ్చింది. ఆవిడ అరుణాచలం వచ్చి జట్కా మాట్లాడుకుంది. అర్ధరాత్రి 12 అయింది సమయం. జట్కా మాట్లాడుకుని పలానా వీధికి పలానా ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది. ఆ జట్కా వాడు ఎక్కించుకున్నాడు ఆవిడని. ఎక్కించుకుని తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్ళిపోతూ ఉంటే ఈ జట్కా వాడు దారి తప్పించేశాడన్న విషయం ఆవిడకి అర్థమైంది. ఆవిడ పెళ్ళికని చెప్తూ వెళ్తూ ఒంటి మీద నగలు అవి కూడా ఉన్నాయి ఆవిడికి. వాడు ఈ యొక్క జట్కాని ఆ అరుణాచలం కొండ ఉన్నటువంటి వైపుకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు. జట్కాని వర్షం పడుతోంది తుప్పర. అప్పుడే ఆవిడికి విపరీతమైన భయం వేసింది. వీడు దారి మార్చేశాడు, ఈ జట్కావాడు నన్ను కావాలని తీసుకుపోతున్నాడు ఎక్కడికో, నిజానికి నన్ను దోచుకుంటాడో లేకపోతే ఇంకేం చేస్తాడో అని భయపడుతోంది ఆవిడ. భయపడుతూ ఎక్కడికి వెళ్తున్నావు, ఇది కాదు కదా వెళ్ళవలసిన దారి అంటే అతనన్నాడు, నోర్ముయ్, నువ్వేం మాట్లాడకు అని చెప్పి గట్టిగా అదిలి వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఆవిడికి విపరీతమైన భయం కలిగి అరుణాచల 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 అని అరుణాచలేశ్వరుణ్ణే మనసులో తలుచుకుంటూ బిక్కుమంటూ కూర్చుందండి, మాట్లాడలేక. ఈ కొండ వైపుకు లోపలికి వెళ్ళిపోతుంది అరణ్యంలోకి జట్కా. వెళ్ళిపోతూ ఉంటే ఈవిడ బాధపడుతూ అరుణాచలేశ్వరుణ్ణి వెలుగెత్తి ప్రార్థించేటప్పటికీ
ఎక్కడి నుంచో టార్చ్ లైట్లు వేసుకుని 3 పోలీసులు వచ్చారండి. 3 పోలీసులు వచ్చి జట్కా మీద వేసి ఆఫ్ చేశారు జట్కాని. మేము ఇక్కడి నుంచి లైన్ తిరుగుతున్నాం కొండ చుట్టూరా, ఇది అరణ్య ప్రాంతం, ఈ సమయంలో నువ్వు జట్కాని అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు వాళ్ళు పోలీసులు. అడిగితే వాడికి భయపడిపోయి వెంటనే ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేస్తే వాడిని పట్టుకుని వాడిని మందలించి కొట్టి వాడిని 4 దెబ్బలు వేసి గట్టిగా వాడిని వెంటనే తోసిపాడేసి పంపించేసి ఆవిడ ఎవరు అని చెప్పి ఆవిడని తీసుకొచ్చి ఆవిడ్ని ఏమమ్మా మీరు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆవిడని జాగ్రత్తగా ఈ 3 పోలీసులు కూడా ఆవిడ విడిది ఎక్కడ ఉన్నదో అక్కడికి తీసుకువెళ్ళి పెళ్లివారి విడిది దగ్గర విడిచిపెట్టారు జాగ్రత్తగా. ఆవిడ రొంబ సంతోషమప్ప, నేను చాలా ఆనందించాను, మీరు నాకు సమయానికి వచ్చి రక్షించకపోతే నిజానికి నేను ఈరోజు నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని, మీ యొక్క యూనిఫామ్ నెంబర్స్ నాకు ఇవ్వండి, రేపన్న రోజున నేను ఆ యొక్క మీ యొక్క ఎస్ఐ గారిని వచ్చి నేను కలుస్తాను అంది ఆవిడ. ఆ యూనిఫామ్ నెంబర్స్ తీసుకుంది ఆవిడ, రాసుకుంది ఒక పేపర్ మీద, తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది పెళ్ళికి. వీళ్ళు వెళ్ళిపోయారు పోలీసులు. పెళ్ళి అయిపోయింది, హాయిగా అన్ని కార్యక్రమాలు అయిపోయాయి. ఆవిడ పెళ్ళి అర్జెంటుగా వెళ్ళవలసిన పని ఉంది అని వెంటనే తర్వాత రోజు కళాశాలలో హాజరవ్వాలని తన పెదనాన్నగారిని ఒక ఆయన్ని పిలిచింది. పెళ్ళి హడావిడిలో ఉన్నాడు ఆయన కూడాను. పెదనాన్నగారు నాకు చాలా పని ఉండి వెళ్ళిపోతున్నాను, నేను వెంటనే ఇప్పుడు కళాశాలలో హాజరవ్వాలి, నాకు ఒక 3 పోలీసులు సహాయం చేశారు, ఈ 3 పోలీసుల్ని కూడా వాళ్ళని మెచ్చుకుంటూ నాకింతటి రక్షణ కల్పించారు కాబట్టి వాళ్ళకి రివార్డు కింద నేను కొద్దిగా పైకాన్ని 3కి ఇస్తున్నాను, ఈ పైకాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ఈ 3 కవర్లు 3 పోలీసులకి అందించండి, వాళ్ళ ఎస్ఐ గారికి వీళ్ళు మంచిగా చేశారు డ్యూటీ అని చెప్పి వాళ్ళకి మంచి అవార్డు ఏదైనా ఉంటే ఇప్పించండి అని ఆవిడ ఆ పెదనాన్నగారికి ఈ కవర్లు ఇచ్చేసి మీరు ఆ పని చేసి పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్ళిపోతే సరే అని చెప్పి తర్వాత అంతా ఖాళీ అయిన తర్వాత ఈయన ఈ 3 కవర్లు పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అరుణాచలంలో. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ 3 నెంబర్లు ఉన్నటువంటి పోలీసుల్ని పిలవండి, వాళ్ళ 3కి కూడా ఇదిగో మా యొక్క అమ్మాయి, మా కూతురు, మా తమ్ముడు గారు అమ్మాయి ఈ యొక్క కవర్లు ఇమ్మని చెప్పింది అంటే ఆవిడ్ని రక్షించారట. అర్ధరాత్రి సమయంలో దొంగల నుంచి వాళ్ళు 3 కూడా వాళ్ళకి ఏదో కన్సల్టేషన్ కింద కొద్దిగా ద్రవ్యాన్ని ఇవిడ ఇవ్వాలనుకుంటుంది, అందువల్ల మీరు పిలవండి అంటే ఏవి ఆ నెంబర్లు ఇలా ఇవ్వండి అన్నాడు ఆయన. నెంబర్లు తీసుకుని నెంబర్లు చూడగానే ఆశ్చర్యపోయి ఫోన్ చేశాడు చెన్నై, ఈ నెంబర్లు కలిగిన పోలీసులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. వాళ్ళు లేరన్నారు. తర్వాత మిగతా ఊర్లకు చేశాడు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి, ఎవరూ లేరన్నారు. అప్పుడు ఆయన అన్నాడు మీకు ఏమైనా మతిపోయిందా, స్థిమితం ఏమైనా తప్పిందా, అసలు ఈ నెంబర్లు కలిగిన పోలీసులు ఈ యొక్క ఊర్లోనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేరు, కాబట్టి మీరు ఎలా కుదురుతుంది, మీరు ఈ నెంబర్లు ఇలా ఇచ్చి మీరు ఇవ్వండి అంటే ఎలా కుదురుతుందయ్యా, అసలు ఇక్కడ ఎక్కడా కూడా ఈ పోలీసులు లేరంటున్నారు ఇక్కడ అంటే ఆయన ఆశ్చర్యపోయాడు. అదేంటండి మా అమ్మాయి ఉన్నట్లుగా చెప్పి పంపించింది ఇది, మీరు అలా అంటే ఎలా కుదురుతుంది, లేకపోతే ఇలా ఇవ్వదు కదా ఆవిడ అని ఆవిడికి మళ్ళీ ఇది ఎలా కుదిరింది అని ఆశ్చర్యపోయే లోపు అక్కడ ఒకడు ఉన్నట్టండి. ఆయన అన్నాడు ఇది ఎలా జరిగిందో నాకు అర్థమైంది అన్నాడు. ఎలా జరిగిందని పోలీసులు ఆశ్చర్యపోతూ అతనికి వేసి చూశారు. ఇక్కడ పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడిగా ఉన్నాడు. ఆయన అరుణాచల అని పిలిస్తే ఆపదలో ఉన్న వాళ్ళని కూడా కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయనే ఆ 3 పోలీసుల రూపంలో వచ్చాడు, ఆవిడ్ని కాపాడాడు, వెళ్ళాడు. ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది, ఇలాంటి నిదర్శనాలు అరుణాచలంలో ఎన్నో జరిగాయి అన్నాడు ఆయన. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో వాళ్ళందరూ ఒక్కసారి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని పరమేశ్వరుణ్ణి వేణోళ్ళ కూడా కీర్తించారు. అందువల్ల అలాంటి నిదర్శనాలు ఎన్నో. ఈ అరుణాచలేశ్వరుణ్ణి మీరు నోరు తెరిచి పిలిచి ప్రార్థన చేస్తే ఇప్పటికీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని రమణ మహర్షి వారు తన భక్తులందరూ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన మధ్యలో ఇలాంటి విషయాలన్నీ కూడా. కాబట్టి అరుణాచలం అంత గొప్పదైనటువంటి క్షేత్రం, పిలిచినంత మాత్రం చేత భగవంతుడు నేను ఉన్నానని పలికేటటువంటి క్షేత్రం. కాబట్టి ముక్తిని మాత్రమే ఇవ్వడం కాదయ్యా, నిన్ను రక్షించేటటువంటి క్షేత్రం అది. అందుకనే ఏ క్షేత్రమునికి వెళ్తే
హాయిగా ప్రశాంతంగా ఇక ఏ విధమైనటువంటి బాధ్యతలు కూడా లేకుండా శరీరాన్ని మనం పరమేశ్వరుడి మీద లయం చేయడానికి వీలవుతుందో అలాంటి వీలయ్యేటటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే అది అరుణాచల క్షేత్రమే. ఇందులో ఎటువంటి సందేహము లేదు సుమా అని మనకి ఈ అరుణాచల వైభవాన్ని గురించి చెప్తూ భక్తులందరూ కూడా చెప్పుకునేటటువంటి మాటలండి. అందుకనే ఒక పక్క యోగులు కానివ్వండి, ఒక పక్క భక్తులు కానివ్వండి, శరణు అన్న వాళ్ళని ఆయన రక్షించాడు, నేనింతటి వాణ్ణి అని అహంకారాన్ని పొందిన వాడిని శిక్షించాడు. అందువల్ల అహంకారం పరమేశ్వరుడి ముందు పనికిరాదు. అంత గొప్పదైనటువంటి అరుణాచలంలో ముఖ్యమైనటువంటి యోగుల గురించి మనం మాట్లాడుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి యోగి మహానుభావుడు ఆ యొక్క కావ్యగంట గణపతి ముని. కావ్యగంట గణపతి ముని చాలా గొప్ప విద్వాంసుడండి. ఆయన ఆసువుగా కవిత్వం చెప్పగలడు, సకల పండితుడు. నిజానికి మన ఆంధ్రదేశానికి చెందినవాడు. మన ఆంధ్రదేశానికి చెంది ఎన్నో సంస్కృతమైనటువంటి గ్రంథాలు రచించి మనకు అందించినటువంటి వాడు ఆయనకి తెలియని భాష లేదు, ఆయనకి తెలియనటువంటి శాస్త్రం లేదు, ఆయనకి తెలియనటువంటి పాండిత్యం లేదు, ఆయనకి తెలియనటువంటి తపస్సు లేదు, ఆయనకి తెలియనటువంటి మంత్రం లేదు. అంతలా సిద్ధిని పొందినటువంటి వాడు. అరుణాచలేశ్వర అనుగ్రహాన్ని పొంది అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. అందున రమణ మహర్షి వారి ద్వారా ఉపదేశాన్ని పొంది తపస్సునందు సిద్ధిని పొందినటువంటి వాడు కావ్యగంట గణపతి ముని. ఈయన కూడా రమణ మహర్షి జీవితంలో ఒక భాగమై నిలబడ్డాడు. అరుణాచలానికి ఒక గొప్పదైనటువంటి వన్నెని తీసుకొచ్చినటువంటి యోగులలో ఈయన ఒకడు. మనకి ఒక శతాబ్ద కాలంలోనే ఉన్నటువంటి యోగులు వీళ్ళందరూ. ఈ శతాబ్దంలోనే అరుణాచలేశ్వరుడు తన యొక్క శక్తిని ప్రసరింపజేశాడనడానికి వీళ్ళ చరిత్రలే కారకం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యోగులుగా వాళ్ళు ఎందుకు వచ్చి అంతదాగా ఆ యొక్క అరుణాచలేశ్వర అనుగ్రహాన్ని పొందగలిగారు అంటే కేవలం వాళ్ళు ఐహికమైనటువంటి సుఖాలని వెంపర్లాడలేదు. ఎంత వాళ్ళ దగ్గర విద్య ఉన్నా దానిని భగవదర్పణం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాంటి ఏమంటే మీరు రమణ మహర్షి చరిత్ర ఇప్పటిదాకా తీసుకురాలేదు, వీళ్ళందరికీ అదంతా చెప్తున్నారు ఎందుకు అనుకుంటే, పరివారం గురించి ముందంతా కూడా చెప్పుకుంటే మూల విరాట్ చివరన దర్శనం అవుతాడు. అలాగే రమణుడు ఇక్కడ మనకి మూల విరాట్ కింద లెక్క అరుణాచలానికి అంతటికీ కూడా. ఎందుకంత మూల విరాట్ అయ్యాడో రేపొద్దున మనం తెలుసుకోవచ్చు. అయితే అసలు ఈ కావ్యగంట గణపతి ముని యొక్క విశేషత ఏమిటి అని ఆలోచిస్తే, ఈయన ఆంధ్రదేశంలో బొబ్బులి దగ్గర ఉన్నటువంటి కలువరాయి అనేటటువంటి గ్రామంలో జన్మించాడు. మహానుభావుడు. కాబట్టి వీళ్ళ నాన్నగారు పేరు నరసింహశాస్త్రి. గొప్ప పండితుడు, విద్వాంసుడు. ఆయన కూడా తక్కువ వాడేం కాదు. వీళ్ళు ఎవరి వంశానికి చెందినవారు అని ప్రశ్న. అంటే రామబద్ధ దీక్షితులు అని రామచంద్ర ప్రభు వారి మీద సీతారామ కళ్యాణాన్ని రాశాడు కావ్యం కింద ఆయన. అంతేకాదు రామరసాయనం, రామకర్ణ రసాయనం అని చెప్పి ఒక గ్రంథాన్ని రాశాడు. అలాంటి మహానుభావుడి యొక్క వంశంలో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఈ నరసింహశాస్త్రి గారు నరసమాంబ అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు. ఈ నరసమాంబకి పుట్టినటువంటి వారు భీమశాస్త్రి, సూర్యగణపతి శాస్త్రి, శివరామశాస్త్రి, అన్నపూర్ణ అని ఒక కూతురు కూడా పుట్టింది. అయితే మొట్టమొదట భీమశాస్త్రి పుట్టాడు. భీమశాస్త్రి పుట్టిన తరువాత ఒకానొక రోజు వీళ్ళ నరసింహశాస్త్రి గారు, నరసమాంబ గారు ఇద్దరూ కూడా ఈ జగత్తునంతటినీ కూడా అజ్ఞానం నుండి తీసేసి జ్ఞానం వైపు నడిపించేటటువంటి తాత్వికుడు ఎవరైనా జన్మిస్తే బాగుంటుందని ఆయన ఉపాసన చేయడం ప్రారంభం చేశాడు. నరసింహశాస్త్రి గారు గణపతి ఉపాసకుడు. వాళ్ళ భార్య నరసమాంబ సూర్య ఆరాధన చేస్తూ ఉండేది ఎక్కువగా. అరసవిల్లి క్షేత్రం దగ్గర వాళ్ళకి బెబ్బుల నుంచి. ఎప్పుడూ కూడా అరసవెల్లి వచ్చి సూర్యనారాయణ దేవుణ్ణి ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. జ్ఞానవంతుడు, తేజోవంతుడైనటువంటి కొడుకుని నాకు ప్రసాదించు అని అడుగుతూ ఉండేది. భీమశాస్త్రి పుట్టిన తర్వాత కూడా నాకు అటువంటి కుమారుడు, ఈ దేశాన్ని ఆధ్యాత్మికం వైపు తిప్పగలిగేటటువంటి కొడుకుని నాకు ప్రసాదించు. వాళ్ళ కోరికలు కూడా ఎంత ధర్మయుక్తంగా ఉన్నాయో చూడండి. ఇలా
అనుకోగానే ఒకరోజు ఆవిడ ఆ నరసమాంబ గారు అరసవెల్లి సూర్యనారాయణమూర్తికి వెళ్ళి ఆవిడ కోరుకుని ఆవిడ ప్రార్థన చేసింది. అలా ప్రార్థన చెయ్యగానే రాత్రి నిద్రలో కలలో ఒక కల వచ్చింది ఆవిడికి. కలలో సూర్యదేవాలయం కనిపించింది, అరసవెల్లి సూర్యదేవాలయం. ఆ సూర్యదేవాలయం వెనకాల నుంచి ఒక స్త్రీ ఒక బంగారుపు పాత్రని తీసుకుని వచ్చి ఈ యొక్క నరసమాంబ గారి చేతిలో పెట్టింది. ఆ కళ అంతర్ధానం అయింది. లేచి భర్తతో చెప్పిందండి నరసమాంబ గారు, నాకు ఇలా కళ వచ్చింది, దీని అర్థం ఏమిటి అని. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది మామూలు విషయం కాదు, సూర్య భగవానుడి యొక్క తేజస్సే ఆ స్త్రీ రూపంలో వచ్చింది. ఆవిడ తీసుకువచ్చి నీకు ఆ సూర్య సంబంధమైన తేజస్సుని నీకు ప్రసాదనం చేసింది. నీకు సూర్య సంబంధమైనటువంటి కుమారుడు పుడతాడు, తేజోవంతుడు, అతడు గొప్ప విద్వాంసుడు అవుతాడు అని తండ్రి ఆయన చెప్పాడు నరసింహశాస్త్రి గారు. అలా అనుకున్నట్లుగా కొన్ని రోజులుగా ఆవిడ గర్భాన్ని ధరించింది. గర్భాన్ని ధరించిన తర్వాత 7వ నెల వచ్చేంత వరకు ఆయన భర్త దగ్గరే ఉంది. ఆ 7వ నెల వచ్చిన తర్వాత పుట్టింటికి పంపించాడు భార్యని నరసింహశాస్త్రి గారు. పుట్టింటికి పంపించిన తర్వాత నరసింహశాస్త్రి గారు కాశీ క్షేత్రానికి వెళ్ళి ఉపాసన చేశాడండి. గణపతి ఉపాసన కదండి ఆయన. 56 గణపతుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాట రోజు కూడా. చేసి నమస్కారం చేసి వచ్చి కూర్చుని డుంటి గణపతి దేవాలయంలో కూర్చునేవాడు. ఇప్పటికీ కాశీలో మనం కాశీ విశ్వేశ్వర దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి మొట్టమొదటి డుంటి గణపతి దర్శనం జరుగుతుంది 1వ గేట్లోంచి వెళ్తే. ఆ డుంటి గణపతి దేవాలయంలో కూర్చుని గంగానదిలో స్నానం చేసి వచ్చి కూర్చుని డుంటి గణపతి దగ్గర జపం చేస్తూ కూర్చున్నట్టు పునశ్చరణ. ఆయన గణపతి ఉపాసకుడు. ఇలా ఉపాసన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక పిల్లవాడు పాకుతూ వచ్చి ఆ గణపతిలో నుంచి వచ్చాట. పిల్లవాడు పాకుతూ వచ్చి ఈయన ఒడిలో కూర్చున్నట్లు ఆయన అనుభూతి పొందాడు జపంలో ఉండగా. ఒక్కసారి జపంలో నుంచి కళ్ళు తెరిచి చూడగానే ఒళ్ళో ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. ఓహో, ఇది భగవానుడు నన్ను అనుగ్రహించాడు అని అనుకున్నాడు. ఈలోపు ఆయనకి లెటర్ వచ్చింది కాశీకి, మీ ఆవిడ ప్రసవించింది మగపిల్లవాడిని కన్నది అని. ఏ రోజైతే ఆ పిల్లవాడు విఘ్నేశ్వరుడిలోంచి వచ్చి ఆయన ఒళ్ళో కూర్చున్నాడో అదే రోజు ఆయనకు ఉత్తరం వచ్చి నీకు మీ భార్యకి ప్రసవం అయింది, మగపిల్లవాడు పుట్టాడు. ఆనందంతో కాశీక్షేత్రం నుంచి బయలుదేరి వెళ్ళాడు కలువరాయి దగ్గర ఉన్నటువంటి గ్రామానికి. వెళ్ళగానే ఆయన పిల్లవాడిని చూశాడు, సూర్య తేజస్సుతో మెరిసిపోతున్నాడు. గణపతి ఉపాసన చేయడం వల్ల పుట్టాడు, సూర్య తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టి, గణపతి ఉపాసన వల్ల పుట్టాడు కాబట్టి ఆయనకి సూర్య గణపతి శాస్త్రి అని పేరు పెట్టారు. సూర్య గణపతి శాస్త్రి అని పేరు వచ్చింది ఆయనకి. అందువల్ల 2 పేర్లు కలిపి పెట్టారు ఆయనకి. ఎంతో గారాభంగా పెంచుకునేది తల్లి. కొంచెం పెద్దవాడయ్యాడు, నోరుకు మాటలు మాత్రం రాలేదు, జడుడు కింద ఉన్నాడు. ఏదో జ్ఞానవంతుడవుతాడు, లోకాన్ని ఉద్ధరించేటటువంటి వాడవుతాడు అనుకున్నారు. కానీ పిల్లాడు మాటలు కూడా రావట్లేదేమిటని బాధపడ్డారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అయితే ఆయనకి సకల శాస్త్రాలు తెలిసినవాడు నరసింహశాస్త్రి గారు, మామూలు వాడు ఏం కాదు, ఉద్దండు. ఆయన ఏం చేశాడంటే ఒకరోజు సాహసం చేసి ఒక ఇనుప చువ్వ తీసుకుని దాన్ని బాగా కాల్చాడండి. కాల్చి పిల్లవాడి దగ్గరికి తీసుకువెళ్ళి నుదుటి మీద పెట్టాడు. ఏదో నరం పట్టుకుని ఆ నరం దగ్గర పెట్టగానే ఆ పిల్లవాడికి మూర్ఛరోగం కూడా ఉండేది. మూర్ఛరోగంతో పుట్టాడు. సూర్యభగవానుడు అనుగ్రహంతో పుట్టిన వాడికి మూర్ఛరోగం, మాటలు రాకపోవడం ఏమిటని బాధపడేవారు వాళ్ళు. ఈ విధంగా ఒకరోజు సాహసం చేసి తండ్రి గారు ఈ కాల్చినటువంటి ఊసని తీసుకువచ్చి ఇక్కడ తల మీద నరం దగ్గర పెట్టగానే అప్పటి నుంచి ఆయనకు మూర్ఛరోగం ఆగిపోయిందండి. మాటలు కూడా అనర్గళంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏ బంధువులైతే గొప్ప పుత్రుణ్ణి కంటామన్నారు, ఇదేనా పుత్రుణ్ణి కంటాం అని ఎగతాళి చేశారో వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా విద్యను అభ్యాసం చేసేటండి ఆ కుర్రవాడు. ఆశ్చర్యపోయారు ఆయన నేర్చుకునేటటువంటి విద్యలన్నింటినీ చూసి. 12వ ఏడు వచ్చేటప్పటికి సకల కావ్యాలు కూడా చదివేశాడు చూడండి. అయితే సకల కావ్యాలు కూడా ధారణ చేశాడు. ఏకసంతాగ్రాహి. ఒక్కసారి చదివాడు అంటే, విన్నాడు అంటే అది అలా ఉండిపోతుంది హృదయంలో. చదివింది ఏ రోజుకి కూడా మర్చిపోడు. శాస్త్రాలన్నింటినీ కూడా వల్లి వేసేశాడు. శాస్త్రాలతో పాటుగా జ్యోతిష్యం కూడా నేర్చుకున్నాడు.
సంస్కృతంలో అనర్గళంగా కవిత్వం చెప్పేటటువంటి వాడు. అంతేకాదు 12వ ఏళ్ళు వచ్చేటప్పటికే పాండవ ధార్తరాష్ట్ర సంభవము అనేటటువంటి ఒక కావ్యాన్ని రాశాడు. చూడండి, భృంగ సందేశము అనేటటువంటి ఒక కావ్యాన్ని రాశాడు చిన్న వయస్సులోనే. ఇలా కావ్యాలు ఎన్నో రచించి 14 ఏళ్ళు నిండేసరికి ఛందస్సు, వ్యాకరణము, కావ్యాలంకార ఇతిహాస పారంగతుడయ్యాటండి. ఇన్ని రకాలుగా విద్యలన్నింటినీ కూడా నేర్చుకున్నాడు. మహావక్త అని అందరి చేత కూడా కీర్తించబడ్డాడు. అంతేకాదు అష్టావధానం చేయడం కూడా నేర్చేసుకున్నాడు ఆ చిన్న వయసులోనే. అష్టావధానంతో పాటు ఆసుకవిత్వం, ఆసుకవి సామ్రాట్ అని పిలువబడ్డాట ఆయన. అంతేకాదు తండ్రి దగ్గరే అనేక మంత్రశాస్త్రాలన్నీ కూడా ఉపదేశం పొందాడు. అనేక పుణ్యక్షేత్రాల్లో, గంగా మొదలైనటువంటి పవిత్ర నదీ తీరాల్లో, చెట్ల దగ్గర, గిరుల్లో కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ మంత్రజపాలన్నీ చేసి ఆ మంత్రజపాలని సిద్ధి కూడా పొందాటండి. అంత గొప్పదైనటువంటి స్థితిని సంపాదించుకున్నాడు ఆయన. అంతేకాదు ఆయన గొప్పగా ఎంతటి స్థాయికి వెళ్ళిపోయాడు అంటే, ఆయన ఒక మాట అన్నాడంటే అది జరిగి తీరేది. వాక్శుద్ధిని సంపాదించుకున్నాడు ఆయన అంతటి చిన్న వయస్సులోనే ఉండగా. ఆయనకి కొంత యుక్త వయస్సు వచ్చేటప్పటికీ విశాలాక్షి అనేటటువంటి ఒక అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. ఆవిడ భర్తకి తగినటువంటి స్త్రీ, భార్య. ఎందుకంటే ఆయన ఉపాసనని ఎప్పుడూ ఆవిడ చెడగొట్టేది కాదు, ఎప్పుడూ భర్తను అనుగుణంగా నడుచుకుంటూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు ఈయనకి తపస్సు చెయ్యాలి అనే కాంక్ష వచ్చింది. ఎందుకు సకల శాస్త్రాలు నేర్చేసుకున్నాడు, సకల మంత్రసిద్ధులు వచ్చాయి. ఏ దేవతని మంత్రంతో పిలిచినా ఆ దేవత అనుగ్రహిస్తూ ఉండేది, కనిపిస్తూ ఉండేది. ఆయన అంత స్థితికి చేరుకున్నాడు. కానీ ఏదో ఒక చింత మనసులో, ఏమిటి అంటే ఆత్మసాక్షాత్కారం జరగాలి. దానికోసం చింతించేవాడు ఎక్కువగా. దానికోసం ఏం చేశాడంటే ఒకసారి స్నేహితుడిని వెంట పెట్టుకున్నాడు. వెంకట శాస్త్రి అని స్నేహితుడు. ఆ వెంకట శాస్త్రిని వెంట పెట్టుకుని తమ్ముడిని పిలిచాడు, శివరామకృష్ణ శాస్త్రిని. శివరామశాస్త్రిని పిలిచి, నాయన మనం ఈ యొక్క తపస్సు నిమిత్తమై కొన్ని ప్రదేశాలకి వెళ్ళి తిరిగి వద్దామని చెప్పి బయలుదేరారు. అయితే వెంకట శాస్త్రిని వెంట పెట్టుకుని ఈ యొక్క తమ్ముడితో కలిసి 1896వ సంవత్సరంలో ఆయన మొట్టమొదట రాజమహేంద్రవరానికి వచ్చాటండి, రాజమండ్రి. అక్కడ కొంతకాలం తపస్సు చేశాడు, కొంతమంది సిద్ధుల్ని కలిశాడు. అక్కడ నుంచి కోనసీమ వచ్చాడు ఆయన, కావ్యకంఠ గణపతి అని. కోనసీమ వచ్చి పేరూరు అగ్రహారంలో తపస్సు చేశాడు కొంతకాలం. పేరూరు అగ్రహారంలో తపస్సు చేస్తే ఆయనకి అయినా సరే ఆత్మసాక్షాత్కారం జరగలేదుటండి. ఆయనకి తృప్తి లేదు. ఎందుకంటే నాకు తపస్సు వైపు మనసు తిరగట్లేదు ఆయనకి, అన్ని శాస్త్రాలు వచ్చినా కూడా. అయితే కౌశికీ నది ఒడ్డు దగ్గర కూర్చున్నాడు కోనసీమలోనే. అక్కడ కూడా ఆయన తపస్సు ఉపక్రమించాడు. 2 నెలల పాటు దీక్షతో శివపంచాక్షరి మహామంత్రాన్ని, మహాగణపతి మహామంత్రాన్ని జపం చేశాడు. జపం చేసి ఏ ఫలితం కూడా కనిపించకపోయేసరికి కొన్ని రోజుల తర్వాత వెంకట శాస్త్రి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు చేసుకుంటూ ఉండు, నేను ఉండలేను, ఇంకా వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు వెంకట శాస్త్రి స్నేహితుడు. అయితే గణపతి, కావ్యకంఠ గణపతి కాశీకి పోదలిచి నందిగ్రామానికి వెళ్ళాడు. అక్కడి నుంచి నందిగ్రామం చేరి అక్కడ జ్యోతిష్య ప్రజ్ఞ చేత ధర్మశాలాధికారి అయినటువంటి కృష్ణమ్మ నాయుడిని అభిమానానికి పాత్రుడయ్యాడు. అక్కడ కృష్ణమ్మ నాయుడు అనేటటువంటి ఒక ఆయన ఈయన్ని చేరదీశాడు. ఈయన శాస్త్రపారంగతుడు అని ఆయన్ని అనుగ్రహించాడు. ఆయన దగ్గర రోజు కూడా ఈయన ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉండేవాడు. అలాగా కొంతకాలం అయిన తర్వాత ఎన్నో క్షేత్రాలు తిరిగాడు. అన్నగారు కూడా, తమ్ముడు కూడా విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన ఒక్కడు తిరుగుతున్నాడు అన్ని గ్రామాలు, అన్ని ఊళ్ళు కూడా. అలా తిరుగుతూ ప్రయాగ వెళ్ళాడు. ప్రయాగలో కూడా కొన్ని దినాలు తపస్సు చేశాడు. పుష్యమాసంలో సూర్యగ్రహణం రోజున కాశీకి బయలుదేరాడు. అదే రోజు కాశీలో తండ్రికి మేనమామ అయినటువంటి ఆర్య సోమయాజులు, భవానీ శంకరం అని పేరు ఆయనకి. అక్కడ వాళ్ళ ఇంట్లో కొంతకాలం గడిపాడు. గణపతి అక్కడ దర్భాంగ సంస్థానం అనేటటువంటి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడైనటువంటి శివకుమార పండితుడిని దర్శించి ఆయనకి కవితా వైభవం చేత, పాండిత్య ప్రకర్ష చేత ముగ్ధుణ్ణి చేశాట. ఈయన పాండిత్యాన్ని చూపించి ఆయన అక్కడ, ఏమయ్యా గణపతి, ఇంత పాండిత్యం పెట్టుకున్నావు కదా, నువ్వు ఇక్కడ కాదు ఉండడం,
నవద్వీపంలో గొప్పదైనటువంటి సభలు జరుగుతాయి. అక్కడ ప్రకాండులైనటువంటి పండితులందరూ కూడా వస్తారు. అక్కడ జరిగేటటువంటి సభలకు నువ్వు వెళ్ళు. ఆ సభలలో కనుక నీ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శిస్తే నీకు చక్కనైనటువంటి బిరుదులు వస్తాయి అని చెప్పాడు ఆయన. చెప్తే తప్పకుండా బయలుదేరతానని అక్కడి నుంచి కాశీ నుంచి ఒక రోజు బయలుదేరాడండి. బయలుదేరి వస్తూ ఉండగా నాసికా త్రియంబకం దగ్గర అక్కడ కుషావర్తం దగ్గరికి వెళ్ళి 14 దినాలు అక్కడ ఉండి తపస్సు చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి పండిత గోష్ఠి అంతటినీ కూడా ఆనందపరుస్తూ పండితులతో తిరుగుతూ కలుస్తూ అందరినీ చూసుకుంటూ ఆఖరికి ఆగిన 1900వ సంవత్సరంలో ఉగాది రోజున గణపతి మందాస సంస్థానపతి అనేటటువంటి ఆయన మహారాజు గారు ఆ సంస్థానపతిని దర్శించి దర్శనం చేసిన తర్వాత అక్కడ అష్టావధానం చేశాట. అష్టావధానం చేసి ఆ రాజుగారిని ఓడించి ఆ రాజుగారికి మంత్రోపదేశం చేశాడు. ఆ రాజుగారు ఆనందించారు. ఏమయ్యా, ఇంత పాండిత్యం ఉంది నీకు, కాబట్టి నువ్వు తప్పకుండా నీ యొక్క ప్రదర్శన అంతటినీ కూడా నవద్వీపంలో చూపించు అని చెప్పాడు. నవద్వీపంలో చూపించనగానే ఆయన కూడా నవద్వీపం గురించి చెప్పాడు. కాబట్టి నవద్వీపం బయలుదేరాడు. ఈయన నవద్వీపం వెళ్ళాడు. నవద్వీపంలో ఈయన యొక్క పండిత ప్రకాండులందరూ కూడా ఈయన పాండిత్యాన్ని చూసి అందరూ తల ఒగ్గారటండి. కావ్యకంఠ గణపతి మునికి ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సభకంతటికీ కూడా అధ్యక్షత వహించినటువంటి వాడు అంబికాదత్తుడు అనేటటువంటి మహానుభావుడు. ఈ అంబికాదత్తుడు ఈయన పాండిత్యాన్ని చూసి 4 సమస్యలను ఇచ్చాటండి. ఈ 4 సమస్యలు నువ్వు పూరించగలవా అని అడిగితే ఆయన ఇచ్చిన ప్రతి సమస్యని కూడా తేలికగా పూర్తి చేశాట ఈయన. ఇలా తేలికగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచేటప్పటికీ ఏ కావ్యంలో ఏ పద్యం అడిగినా సరే సులభంగా చెప్పేవాట. నువ్వు ఇన్ని కావ్యాలని కంఠంలో పెట్టుకున్నావు, సామాన్యమైన వాడివి కాదు, కాబట్టి నీకు ఈ రోజు నుంచి కావ్యకంఠ అనేటటువంటి బిరుదు ఇస్తున్నామని చెప్పి ఆ రోజు ఆ సభలో అందరూ కూడా పండితులందరూ ఏకఛత్రాధిపత్యంగా ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ యొక్క బిరుదును అందజేశారట ఈ గణపతి మునికి. అందుకనే కావ్యకంఠోపహార ప్రశంసాపత్రం అనేటటువంటి పత్రాన్ని తీసుకువెళ్ళి ఆయనకి ఇచ్చారు. ఆ రోజు నుంచి గణపతి కావ్యకంఠ గణపతి అని పిలువబడ్డాడు. అందుకనే ఆయన అసలు పేరు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. వాసిష్ఠ అనేటటువంటి బిరుదు కూడా వచ్చింది ఆయనకి తర్వాత. చూడండి, ఈ బిరుదులన్నీ పొంది ఒకరోజు కాంచీ క్షేత్రానికి వెళ్ళాడు ఈయన తమ్ముడిని తీసుకుని. కాంచీ క్షేత్రంలో ఏకాంబరేశ్వరుడు కంచి కామాక్షీదేవిని ఉపాసన చేస్తున్నాడు. ఈశ్వరుడు యొక్క పంచాక్షరీ జపం చేయడం మొదలుపెట్టినప్పుడే అక్కడ నారాయణుడు అనేటటువంటి ఒక జ్యోతిష్యుడు పరిచయం అయ్యాడు. ఇది ఆ నారాయణుడు గొప్ప విద్వత్ ఎందులో జ్యోతిష్యంలో. ఆ జ్యోతిష్యంలో విద్వత్ పండితుడైనటువంటి నారాయణుడు ఈయన యొక్క గొప్పతనాన్ని చూసి ఈయనకి శిష్యుడయ్యాడు. ఆ నారాయణుడి దగ్గరే ఉంటూ చాలా కాలం శివనామ స్మరణ పునశ్చరణతో కూడుకున్నటువంటి శివనామాన్ని జపించాటండి. జపించిన తరువాత ఆయన ఒకరోజు నారాయణుడు చెప్పాడు, మీ తపస్సు పండాలంటే ఎక్కడికి వెళ్ళినా పండదండి, ఇక్కడే అగ్నిలింగ క్షేత్రం ఉంది, జ్యోతిర్లింగ క్షేత్రం అది, ఆ అరుణాచలానికి వెళ్తే మీ సిద్ధిస్తుంది అని చెప్పాడు. మీకు తపశ్శక్తి కలుగుతుంది, మీకు తపస్సు అనుభవంలోకి వస్తుంది అన్నాడు. కాబట్టి మీరు అరుణాచలం వెళ్ళండి, అరుణాచలం వెళ్తే మీకు సకల శ్రేయస్సులు కలుగుతాయి. ఏ సమయంలో చెప్పాడో ఏమో, ఆయన చెప్పిన మాట మనసులో గుచ్చుకుంది. అప్పటిదాకా అరుణాచలం అంటే ఏమిటో తెలియదు. ఆయన ఆ అరుణాచలానికి వెంటనే బయలుదేరాడండి కావ్యకంఠ గణపతి ముని తమ్ముడిని తీసుకుని. ఏ మాసం? భాద్రపద మాసంలోనే బయలుదేరాడు. భాద్రపద మాసంలో బయలుదేరి సాయంత్రం సమయానికి చేరుకున్నారు అరుణాచలం. ఉత్సవాలు జరుగుతున్నాయి, గణపతి నవరాత్రులు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఆ రోజు సాయంత్రమే పరమేశ్వరుణ్ణి అపితకుచాంబని దర్శనం చేసుకున్నారు ఇద్దరు కూడా, అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఆ పరమేశ్వరుడి దర్శనం, అమ్మవారి దర్శనం, ఇద్దరి దర్శనం అవ్వగానే ఆశ్చర్యచకితుడయ్యాడు ఆయన. ఇప్పటిదాకా నాకు ఇంతటి అనుగ్రహం ఉంటుంది అని నాకు ఈ క్షేత్రంలో తెలియదురా నాయన, తమ్ముడితో చెప్తున్నాడు పక్కన. ఎందుకంటే విచిత్రమైనటువంటి గొప్పదైనటువంటి అనుభూతి కలుగుతోంది ఇక్కడికి రాగానే, ఉద్రేకం చెందుతోంది మనస్సు. ఈ దేవాలయానికి రాగానే అపూర్వమైనటువంటి అనుభవం కలిగింది నాకు అని చెప్పాడు తమ్ముడితో కావ్యకంఠ గణపతి ముని.
చెప్పి శక్తి ఈశ్వరుడు ఇద్దరూ కూడా ఇక్కడే ఉన్నారు అని నా మనసుకు అనిపిస్తోంది అన్నాడు. సరే బయటకు వచ్చారు దేవాలయంలోంచి. ఎక్కడైనా భోజనం చేద్దామంటే ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టేటటువంటి వాళ్ళు ఎక్కడా కనిపించలేదు అరుణాచలంలో. ఆ సమయంలో విపరీతమైన ఆకలి వేసేస్తుంది అన్నయ్య, నాకు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం కదా, ఈ ఆకలి తట్టుకోలేకపోతున్నాను, ముందు మూర్చొచ్చి శోషొచ్చేసేలాగా ఉంది, ఎక్కడైనా 4 మెతుకులుంటే తినేలాగా ఏర్పాటు చేయని పక్కన తమ్ముడు బాధపడుతున్నాడు. ఒక్కసారి ఎవరింటి దగ్గర చూసినా భోజనం పెడతారా అంటే ఖాళీ లేదంటున్నారు, ఆల్రెడీ తినేసామంటున్నారు కొంతమంది, ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు కుదరదంటున్నారు కొంతమంది. ఆ రోజు వ్యాసుడికి కాశీలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఏర్పడిందో అదే ఇబ్బంది ఈరోజు కావ్యగంట గణపతి మునికి ఏర్పడింది. కావ్యగంట గణపతి మునికి కోపం వచ్చిందండి. కోపం వచ్చి అరుణాచలంలో ఉన్నటువంటి క్షేత్ర దేవతలందరినీ కూడా శపిద్దాం అనుకున్నాడు. అంత స్థితికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన తపశ్శక్తి, ఉపాసనాశక్తి ఎంత గొప్పదో చూడండి మీరు. ఆ క్షేత్ర దేవతలందరినీ కూడా మీరు నాకు అన్నం పెట్టలేదు కాబట్టి నేను శపిద్దామనే స్థితికి వెళ్ళిపోతుంటే ఒక ఆయన వచ్చి భుజం తట్టాట. ఈయన్ని, అయ్యా మా భార్య ఏకాదశి వ్రతం పూర్తయింది, ద్వాదశి పారణ చెయ్యాలనుకుంటోంది, బ్రాహ్మణులు దొరకట్లేదు ఎక్కడ, ఈరోజు ఉత్సవం కదా, పండగ కదా, మీరేమైనా వస్తారా, భోజనం చేస్తారా అని అడిగారు వాళ్ళు. ఎందుకు చేయండి మహానుభావ, ఇలా ఎవరైనా పెడతారేమో చూస్తున్నాం మేము కూడా అన్నాడు. ఆహా మా అదృష్టం, మా భాగ్యం పండింది, మీరు మా ఇంటికి ఆతిథ్యానికి రండని ఇంటికి తీసుకువెళ్ళాడు. వెళ్ళారు వీళ్ళిద్దరు. భార్య వాళ్ళిద్దరికీ అవపోసన వడ్డించుకుని ఏకాదశి పారణ వ్రతం పూర్తి చేసి వాళ్ళిద్దరికీ చక్కగా భోజనం పెట్టింది. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా కడుపు నిండి తృప్తిపడి ఆ ఇంటి అరుగు మీద నిద్రపోయారు. నిద్రపోతే ఆ రోజు రాత్రి అయిపోయింది. తెల్లవారగానే వాళ్ళు ఒక వినాయకుడి యొక్క గుడిలోన ఉన్నటువంటి అరుగు మీద నిద్ర లేచారు. ఇదేమిటి వినాయకుడి గుడి ఇది, అదేమిటి రాత్రి ఇదంతా కూడా ఒక ఇల్లు కింద ఉంది, భోజనం చేసాం, బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణుడు ఇద్దరు కూడా ఉన్నారు, భోజనం పెట్టారు, ఇది వినాయకుడి గుడి కింద ఉంది ఏమిటి అని ఆశ్చర్యపోయారు ఇద్దరు. ఇటు ఇటు తిరిగి చూశారు, ఆ ఇల్లు ఎక్కడా కనిపించలేదు, వినాయకుడు గుడి తప్ప ఇంకక్కడ ఏమీ కనిపించలేదు. అప్పుడు పోనీ ఇదేమైనా కళ అనుకుందామా, కడుపు నిండుంది, వాళ్ళు చేతిలో పెట్టిన తాంబూలాలు అలాగే ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు. అప్పుడు అర్థమయ్యింది కావ్యకంఠ గణపతి మునికి, ఓహో నేను కంచిలో ఉండి పంచాక్షరీ మంత్రాన్ని 5 కోట్ల సార్లు పూర్తి చేశాను, 5 కోట్ల సార్లు పునశ్చరణ పూర్తి చేయడం వల్ల పరమేశ్వరుడు అమ్మవారే వచ్చి నాకు భోజనం పెట్టారు అరుణాచలంలో అడుగు పెట్టగానే అని అనుకున్నారట. చూసారా, పునశ్చరణ చేస్తూ పంచాక్షరీ మంత్రాన్ని అన్నిసార్లు జపించడం వల్ల ఆ అనుగ్రహం, పరమేశ్వర అనుగ్రహం అలా కలిగింది ఆయనకి. అందుకనే తపస్సు, ఆ ఉపాసన, భగవంతుణ్ణి పట్టుకోకుండా ఎవడైతే మనసులో పెట్టుకుంటాడో వాడికి పరమేశ్వర అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి. ఎప్పుడు కూడా వాడికి ఏం లోటు ఉండదు. ఆ కృతజ్ఞతని మనసులో పెట్టుకున్నాడు కావ్యకంఠ గణపతి ముని. అయితే అరుణాచలంలో నివసిస్తూ అన్నం కొరకు లోకుల్ని, మామూలు వాళ్ళని యాచించడం కంటే పరమేశ్వరునే ప్రార్థించడం ఉత్తమం అని అర్థమైంది ఆయనకి. రోజు ఎవరినో ఒకరిని యాచించడం అనేది ఎందుకు, ఇంకా ఆ పరమేశ్వరుడే అన్నం పెట్టాడు కాబట్టి నేను ఆయన్నే యాచిస్తాను. ఎలా యాచిస్తాను అని 1000 శ్లోకాలతో హరస్తుతి అనేటటువంటి ఒక గ్రంథాన్ని మొదలుపెట్టేటండి రాయడానికి. హరస్తుతి అనేటటువంటి గ్రంథాన్ని 1000 శ్లోకాలతో పూర్తి చేద్దామని కూర్చుంటే ఆశ్వీజ మాసంలో మొదలు పెడితే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ముందు రోజుకి పూర్తయింది. అది రోజు ఎన్ని శ్లోకాలు రాశాడో అన్ని శ్లోకాలు పూర్తయిన తర్వాత అరుణాచలంలో మొదటి ప్రాకారం దగ్గర నంది దగ్గరికి వెళ్ళి నిలబడి రోజు ఈ రాసిన శ్లోకాలన్నీ చదువుతూ నమస్కారం చేసేవాడు అరుణాచలేశ్వరుడికి. చివరి రోజు ఇంకా పూర్తయిపోయి 1000 శ్లోకం దాకా పూర్తయిపోయిన తర్వాత చివరి రోజు వెళ్ళి పారాయణ చేసి అక్కడ నిలబడి చదువుతూ ఉంటే శేషాద్రి స్వామి వారు, రమణ మహర్షి ఇద్దరూ కూడా చూశారట. ఆయన్ని బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు రమణ మహర్షిని. అప్పటికి రమణ మహర్షి పేరు లేదు ఆయనకి. బ్రాహ్మణ స్వామి కూడా వచ్చి చూశాట. ఈయన ఏదో గ్రంథం రాశాడు, రోజు వచ్చి చదువుతున్నట్ట, ఎవరు ఈయన అని చూశారు. అప్పటికే వచ్చేసాడు రమణ మహర్షి అరుణాచలానికి. అయితే చూశారు,
ఇలాగా అక్కడ పూర్తి చేశాడు. ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత అక్కడ ఈయన యొక్క ప్రతిభని చూసి ఆయనకి ఒక కళాశాలలో ఉద్యోగం దక్కింది. మరి నా పోషణ ఉండాలి కదా, తపస్సు చేస్తూ ఉంటే సరిపోతుంది, రోజు భుక్తం కావాలంటే ఏదో ఉద్యోగం చేసుకోవాలి. కళాశాలలో ఉద్యోగం లభించింది, కానీ ఈయనకి తమిళం రాదు. ఇది చూడండి, ఈయన గొప్ప ప్రజ్ఞ ఎలాంటిదో తెలుస్తుంది మనకి. 10 రోజుల్లో తమిళం నేర్చేసుకున్నట్టు పూర్తిగా. 10 రోజుల్లో తమిళం పూర్తిగా నేర్చేసుకుని పాఠశాలలో పిల్లలందరికీ తమిళంలోనే పాఠాలు చెప్పేవాడు. తమిళంలో పాఠాలు చెప్పడం పూర్తి చేసేవాడు. అయితే అక్కడ ఈశ్వరానుగ్రహంగా తనకి సమగ్రంగా లభించలేనటువంటిది ఏదైనా ఉంది అంటే ఒక్క ఆత్మానందం మాత్రమే. మిగతావన్నీ ఆయనకి లభించాయి. అక్కడ తపస్సు చేయడానికి కృతకృత్యుడయ్యాడు, కానీ ఎలా చెయ్యాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఏ ప్రాంతంలో కూర్చోవాలి, ఎవరి దగ్గర ఉపదేశం చేసుకోవాలి, ఇవేమీ ఆయనకి తెలియదు. అందువల్ల ఏం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండగా విశ్వనాథ అయ్యర్ అని ఒక ఆయన ఉన్నాడు అరుణాచలంలోనే. ఈయన గొప్ప విశేషాన్ని చూసి ఈయనకి స్నేహితుడయ్యాడు. ఈ విశ్వనాథ అయ్యర్ని అడిగాడు, ఇక్కడ ఎక్కడ కూర్చుంటే మనసులో ఏమవుతుంది, ఏది తపస్సుకి మంచిదైనటువంటి స్థానము చెప్పవయ్యా అంటే, ఇక్కడే పచ్చయ్యమ్మన్ కోయిల అని ఉందండి, ప్రవాళ పర్వతం మీద ఉంటుంది. ఈ ప్రవాళ పర్వతం మీదకి వెళ్ళి మీరు కనుక తపస్సు చేయడం మొదలు పెడితే మీకు మనస్సు నిలబడుతుంది అన్నాడు ఆయన. ప్రశాంతంగా ఉంటుంది అక్కడ అని. సర్లే అని చెప్పి ఆయన బయలుదేరి ప్రవాళ పర్వతం మీద ఉండడం మొదలుపెట్టాడు. వెళ్ళి ఆ పచ్చయ్యమ్మన్ కోవెల్లో కూర్చుని తపస్సు చేస్తున్నాడు. తపస్సు అంటే మంత్రాన్ని చదువుతున్నాడు. రోజు కూడా ఉపాసన చేస్తున్నాడు, మంత్రం జపం చేస్తున్నాడు. కానీ అక్కడ ఆయన్ని అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ బిచ్చగాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు. గోల చేయడం, దానివల్ల అతనికి కాస్త ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరోజు రాత్రి ఆ దేవాలయంలోనే ఒక శ్రావ్యమైనటువంటి సంగీతం వినిపించింది ఆయనకి. ఆ సంగీతం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాలేదు. అరుణాచలం కొండ మీద నుంచి మనకి సంగీతం వినిపిస్తుందని చెప్పారు కదండి, అలాంటి సంగీతం వినిపించింది. కాసేపు అయ్యేటప్పటికి ప్రమదగణ భూతములన్నీ కూడా వికృతమైన రూపాలు ధరించి ఈయన చుట్టూ వచ్చి చేరడం ఆయనకి మంత్రయుక్తంగా కనిపించింది. అసలు ఏమిటి ఈ యొక్క విధానం అంతా, కానీ అవి కొన్ని గోల చేస్తున్నాయి చుట్టూరా చేరి. ఓహో, ఇవన్నీ వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం, నేను ఇక్కడికి వచ్చి కూర్చుని అనుకుంటున్నారేమో వీళ్ళు, ఇక్కడ ఉండడం మంచిది కాదని కిందకి దిగిపోయాడు ఆయన కొండ. దిగిపోయిన తర్వాత ఒకరోజు విశ్వనాథ అయ్యర్ దగ్గరికి వెళ్ళి, ఈ విశ్వనాథ అయ్యర్ గారి ద్వారానే చాలాసార్లు రమణ మహర్షి గురించి వినున్నాడు, ఆ బ్రాహ్మణ స్వామి గురించి వినున్నాడు. ఆ బ్రాహ్మణ స్వామి చాలా గొప్పవాడు కదా, ఆ బ్రాహ్మణ స్వామి దగ్గరికి ఒక్కసారి నన్ను తీసుకువెళ్తావా అని అడిగాడు. తీసుకువెళ్తావా అని అడిగితే తప్పకుండానండి, మహానుభావుడు, ఆయన ఎవరితోనూ మాట్లాడు, మరి మీ అదృష్టం ఏదైనా బాగుంటే వెళ్తే మాట్లాడగలిగితే మాట్లాడచ్చు, లేకపోతే లేదు అంటే తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్తే ఆ రోజు విరూపాక్ష గుహ దగ్గర కనిపించలేదు బ్రాహ్మణ స్వామి. అలాగా కొద్దిగా పైకి వెళ్తే పద్మనాభ గుహ అని ఉంది. పద్మనాభ స్వామి వారు అక్కడ ఒక స్వామివారు తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ పద్మనాభ స్వామి వారు గుహ బయట కూర్చుని ఉన్నారు, లోపల బ్రాహ్మణ స్వామి కూర్చుని ఉన్నాడు. ఆ పద్మనాభ స్వామి గుహ దగ్గరికి వెళ్ళారు ఈ యొక్క విశ్వనాథ అయ్యరు, ఆ యొక్క కావ్యగంట గణపతి ముని ఇద్దరూ కూడా. వెళ్తే కావ్యగంట గణపతి ముని ఆ కనిపిస్తున్నటువంటి బాలకుడిని చూడగానే విపరీతమైన తేజస్సు కనిపించింది ఆయనకి. ఈయన మంత్రదీక్ష కలిగిన వాడు కదండి, ఎదుటివాడిలో ఆ తేజస్సు ఎంతవరకు ఉందో కనిపెట్టగలడు. ఎదురుగుండా పద్మనాభ స్వామి వారిని చూశాడు. ఆ పద్మనాభ స్వామి వారు కూడా యోగే, కానీ ఆయన ఎందు ఆ తేజస్సు కనిపించలేదుట కావ్యగంట గణపతి మునికి. లోపలికి వెళ్తూ ఈయనకి నమస్కారం కూడా చేయలేదు. ఆయనకి కాస్త కోపం వచ్చింది, ఎవరితోనూ నాకు నమస్కారం కూడా పెట్టలేదన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఈయనకి అంత తేజస్సు నాకేం కనిపించలేదు ఈయనలో, ఈయనకి నేను పెట్టాల్సిన అవసరం లేదన్నాడు కావ్యగంట గణపతి. అంత గొప్పవాడివా నువ్వు, అయితే శుక్లాంబరధరం విష్ణుం అనేటటువంటి శ్లోకాన్ని విష్ణువుకి అన్వయం చేస్తూ చెప్పు అన్నాడు ఆయన. విష్ణువుకి అన్వయం చేయడం కాదు, లోపల బ్రాహ్మణ స్వామి ఉన్నాడు కదా, ఆయనకి కూడా అన్వయం చేసి చెప్తానని ఆయన ఆ శ్లోకాన్ని వివరించాడు. లోపల ఉన్నటువంటి బ్రాహ్మణ స్వామి రూపంలో ఉన్నటువంటి రమణ మహర్షి వారు నవ్వు వచ్చింది ఆయనకి. ఈయన చెప్పినటువంటి విధానం అంతా చూసి అతని అహంకారం ఎలా ఉంది, ఇతడు చెప్పిన సమాధానం ఎలా ఉంది, ఇవన్నీ చూసి నవ్వుకున్నాడు ఆయన. అయితే ఆయన దగ్గరికి వెళ్ళాడు, కాసేపు కూర్చున్నాడు, ఆయన ఏం మాట్లాడలేదు, ఈయన ఏం మాట్లాడలేదు. కానీ ఆయన్ని చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో సంబంధం ఉంది
అనే భావం కలిగింది ఈయనకి. అయితే ఒకసారి ఏం జరిగింది అంటే, ఈయన కాశీ వెళ్ళినప్పుడు కావ్యకంఠ గణపతి ముని దుర్గాదేవి ఆలయంలో ఒక సిద్ధుడు కనిపించాడు, కలిశాడు ఈయన్ని. ఆ సిద్ధుడు ఈయన్ని ఆప్ చేసి, నువ్వు భువర్లోకంలో ఉన్నటువంటి ఒక మహర్షివి, నీలాంటి వాళ్ళం మొత్తం 16 మంది భువర్లోకం నుంచి ఇక్కడికి వచ్చాం, భూమి మీదకి తపస్సు చేయడం కోసం వచ్చాం. తపస్సు పూర్తి చేసి మనం కొంతమంది దేవతలను ఉపాసన చేసాం భువర్లోకంలో. ఆ ఉపాసన చేసే వాళ్ళ దేవతాంశలతోనే మనం భూమి మీద జన్మించాం అన్నాడు. మనలో నీ పేరు గణకుడు, నా పేరు కౌశికుడు, మనందరికీ పెద్ద ఒక ఆయన ఉన్నాడయ్యా స్థూలశిరుడు. ఆ స్థూలశిరుడిని దగ్గరికి వెళ్ళి కలు, నీవు ఏం చెయ్యాలో ఆయన చెప్తాడు అన్నట్టు. ఆయనకి ఏమీ అర్థం కాలేదు మొట్టమొదట. కానీ అరుణాచలం వచ్చిన తర్వాత ఆ రోజు కాశీలో దుర్గాదేవి టెంపుల్లో చెప్పినటువంటి ఆ యోగి ఉన్నాడే, అతడు చెప్పిన స్థూలశిరుడు యొక్క లక్షణాలన్నీ నాకు ఈ యొక్క బ్రాహ్మణ స్వామిలో కనిపిస్తున్నాయి అన్నాడు. ఒకానొక సమయంలో రమణ మహర్షి వారు అడిగారండి ఎవరిని? గణపతి ముని. గణపతి ముని అంటే సామాన్యుడు కాడు, కపాల భేదనం జరిగిన తర్వాత కూడా ప్రాణాలతో ఉన్నటువంటి వాడు, ఆయన అంత సిద్ధుడు. మీరు చూడండి, గణపతి ముని అంటే రమణ మహర్షికి చాలా ఇష్టం. గణపతి ముని రమణ మహర్షిని చూడగానే ఇతడు స్థూలశిరుడి కిందే అనిపిస్తున్నాడు మనసులో అనుకున్నట్ట. వీళ్ళందరూ ఏమిటి అంటే, అడిగాడు రమణ మహర్షి వారు ఒకసారి కావ్యకంఠ గణపతి ముని, నువ్వు కాళికా ఉపాసన గురించి తెలుసు కదా నీకు, కాళికా తంత్రంలో ఉన్నటువంటి విధానం గురించి నాకు రేణుకాతంత్రం గురించి చెప్పిన విధానం గురించి నాకు చెప్పు అని అడిగాడు ఆయన. రేణుకాతంత్రం గురించి చెప్తూ మధ్యలో నాకు కాశీలో ఇలా దర్శనమైంది, కాశీలో దర్శనమైన దాంట్లో మనం 16 మంది భువర్లోకం నుంచి ఇక్కడికి వచ్చాముట, అందులో నాకు ఒకతను కనిపించాడు, కొన్ని కార్యముల కోసం భూమి మీద కార్యాలు నిర్వహించడం కోసం భూమి మీదకి వచ్చామని, కాబట్టి స్థూలశిరుడు గురించి చెప్పాడు. నా ఉద్దేశంలో ఆ స్థూలశిరుడు నువ్వే. స్థూలశిరుడు ఊర్ధ్వలోకంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఉపాసన చేసేవాట. ఆ షణ్ముఖుడి యొక్క అంశతో భూమి మీద పుట్టాడు అని కాశీలో ఉన్నటువంటి ఆ యోగి చెప్పాడు. గణకుడు కింద నేను వచ్చానన్నాడు. గణకుడు గణపతి యొక్క ఉపాసకుడు. ఆ గణపతి యొక్క ఉపాసనతో చేయడం వల్ల నేను భూమి మీదకి వచ్చాను అని ఆయనతో మాట్లాడాడు డైరెక్ట్గా ఈ విషయాలన్నీ కూడా. తర్వాత అయితే ఇప్పుడు చూశాడు, మనసులో స్థూలశిరస్సే అయి ఉంటాడు అని మనసులో అనుకున్నాడు. చాలా సందేహాలు కలిగాయి, అయినా సరే శ్రద్ధ చూపించలేదు. ఎందుకో మళ్ళీ కిందకి తిరిగి వచ్చేసాడు. కిందకి తిరిగి వచ్చేసిన తర్వాత కొన్నాళ్ళకి అక్కడ స్వామివారిని పూజ చేస్తున్నాడు, చాలా మంత్రోపదేశాలు పఠిస్తున్నాడు, ఎన్నో కావ్యాలు రాస్తున్నాడు, రచనలు చేస్తున్నాడు, కానీ తృప్తి లేదు ఎక్కడా కూడా. ఈ తృప్తి లేకపోవడం వల్ల ఏం చేశాడు అంటే, ఒకసారి భోజనం చేసి భోజనం అయిన తర్వాత వాసుదేవ శాస్త్రి అనేటటువంటి శిష్యుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ భోజనం చేసి ఆ రోజు రాత్రి అక్కడ బస చేశాడు. బస చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం పరమేశ్వరుడికి కార్తీక దీపోత్సవంలో 7వ రోజు ఉత్సవం జరుగుతుంది. ఉత్సవం జరుగుతూ ఉండగా రథోత్సవం జరుగుతోంది. రథం బయలుదేరింది, అరుణగిరి కొండ చుట్టూ తిరుగుతోంది. తిరుగుతూ ఉండగా వేద పాఠశాల, నైరుతి లింగం దగ్గర ఉన్నటువంటి వేద పాఠశాల దగ్గర నుంచి దాటగానే కొద్దిగా రథం వెళ్ళడం ముందరికి ఆగిపోయింది. ఆశ్చర్యపోయారు, ఎంత లాగినా సరే రథం కదలట్లేదు. రథం కదలకపోయేటప్పటికీ అందరూ మంది మాగదులు వచ్చారు, అందరూ వచ్చారు, ప్రజలు వచ్చారు, తోస్తున్నారు, కదలట్లేదు రథం. లాగి ఇబ్బంది పడి దాన్ని పీక్కున్నారు. ఎంతసేపు అయినా రాలేదు. అర్ధరాత్రి అయిపోయింది. సాయంత్రానికి అయిపోవాలి రథోత్సవం, నిజానికి అర్ధరాత్రి అయిపోయింది, అయినా రథోత్సవం పూర్తవలేదు. పూర్తవ్వకపోయేటప్పటికి ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రజలందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారండి. ఒక్క పరిచారకులు దాన్ని కాపలా కాసేవారు, రథాన్ని కాపలా కాసేవారు మాత్రమే అక్కడ ఉన్నారు రహదారి మీద. రాత్రి జపం చేసి భోజనం అయిన తర్వాత నిద్రపోతున్నారు కావ్యకంఠ గణపతి ముని.
కలలోకి అరుణాచలం అర్చకుడు కల్లోకి వచ్చాడండి. కల్లోకి వచ్చి అన్నాడు, పరమేశ్వరుడు నువ్వు రాకపోతే ముందరికి కదలను అంటున్నాడు, నువ్వు వచ్చి రథం దగ్గరికి రా, నువ్వు చెయ్యి వేస్తే రథం కదిలిపోతుంది అన్నాడు. ఈయన నిద్రలోంచి మేలుకున్నాడు. నిద్రలోంచి మేలుకుని ఒకసారి చూసేటప్పటికి ఏమిటి కళ అనుకుని దాని తాత్పర్యం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. మళ్ళీ కూర్చుని తపస్సు చేస్తున్నాడు, మంత్రోచ్చారణ చేస్తున్నాడు. నిద్ర పట్టక మంత్రోచ్చారణ చేస్తుంటే అశరీర వాణి వినిపించింది చెవిలో. రథం ఆగిపోయింది ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, ఉత్సవం జరుగుతున్నప్పుడు, నువ్వు వెళ్తే కానీ ఆ రథం కదలదు అని అర్థమైంది. వెంటనే లేచి రథం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు ఆయన. ప్రజలందరూ వెళ్ళిపోయారు అప్పటికే, కేవలం ఒక్క రథము కొంతమంది జనం ఉన్నారు, 4-5. ఏమైందన్నారు, ఈ రథం కదలట్లేదండి అన్నారు వాళ్ళు. సరే నేను ఉదయాన్నే వస్తాను, వచ్చిన తర్వాత అప్పుడు మిగతా విషయాలన్నీ అప్పుడు చూద్దామని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోయాడు. లేవడమే ఆలస్యంగా లేచాడు ఆయన. రాత్రంతా ఇదంతా జరగడం వల్ల అయ్యో ఆలస్యంగా లేచానే అని చెప్పి మళ్ళీ మొత్తం కాలకృత్యాలు తీర్చుకుని 10 గంటలకల్లా రథం దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి ఊరివారి జనం అందరూ కూడా వచ్చున్నారు. అక్కడ వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ఆ యొక్క నమస్కారం చేసిన తర్వాత, అయ్యా మహానుభావ ముందరికి కదిలి నువ్వు నన్ను అనుగ్రహించు అని ఆయన ప్రార్థన చెయ్యగానే అప్పుడు అందరూ కూడా చెయ్యి వేసి దాన్ని లాగగానే సులభంగా కదిలిపోయిందట రథం. వచ్చి నమస్కారం చేసినటువంటి కావ్యగంట గణపతి ముని అంటే ఆయన ఆ గుంపులో నుంచి పక్కకి తప్పుకొని ఎక్కడికో నడుచుకుంటూ పోయాడు. చూడండి, ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోయాడో తండ్రి ఇంక నీ రథాన్ని కదిలేటట్టు అనుగ్రహించు అని ప్రార్థన చేసి, ఈ మహాభక్తుడు ఎవరో కదా, నిజానికి ఈయన రాకపోయి ఉండుంటే రథం ముందరకి కదిలేది కాదేమో అని భక్తులందరూ అనుకున్నారు. ఆ రోజు భోజనం చేసేసిన తర్వాత ఈ విషయమే గుర్తొస్తోంది మనసులో. అరుణాచల రథం నేను వెళ్తే కానీ కదలలేదు. ఇలా ధ్యానం చేసుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఈ బ్రాహ్మణ స్వామి మళ్ళీ గుర్తొచ్చాడు. ఎందుకో మనసులో గుర్తొచ్చి మనసులో ఆలోచన చేశాడు. ఏమిటి అంటే, ఆ స్వామి చూస్తూ ఉంటే కాషాయం ఏమీ ధరించలేదు, అంటే సన్యాసి కాదు, చేతిలో దండం లేదు, ఆశ్రమ ధర్మ లక్షణాలు ఏమీ కూడా లేవు. కాకపోయినా అచంచలమైనటువంటి ఆత్మనిష్ట ఏదో ఆయన యందు ఉన్నది, అది నాకు అనిపిస్తోంది అనుకున్నాడు ఆయన. అనిపించి, లేకపోతే అంత తేజస్సు ఎక్కడి నుంచి వస్తుంది ఆయనకి? ఉండదు. కాబట్టి నిశ్చలంగా ఆయన అలా ఉండగలగడం చాలా కష్టం. అలా ఉంటున్నాడు అంటే ఆయన దగ్గర ఏదో శక్తి ఉంది. ఆయన సన్యాసి కాకపోయినా సకల ఆశ్రమాల్ని అతిక్రమించినటువంటి అవధూత అయిన ఉండి ఉంటాడు, అది నాకు అనిపిస్తోంది మనసులో అనుకున్నట్ట ఈ బ్రాహ్మణ స్వామి గురించి. వెంటనే వాసిష్ఠ గణపతి మునికి వెంటనే తోచి మనసులో వెంటనే ఉన్న తడంగా మండు టెండలో నడుచుకుంటూ విరూపాక్ష గుహకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కొండ మీద విరూపాక్ష గుహకి వెళ్ళగానే అక్కడ ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు రమణ మహర్షి. అప్పుడు జనాలు ఎవరు లేరు అక్కడ, ఆయన ఒక్కడే ఉన్నాడండి. చూడండి, కావ్యగంట గణపతి ముని వెంటనే భక్తి పారవర్శ్యంతో కన్నుల వెంట నీళ్లు కారుస్తూ బాష్పములు, స్వామి ఉత్తమమైనటువంటి పెక్కు మంత్రములతో తపస్సు చేస్తున్నాను, కానీ నాకు ఎంత చేసినా సరే, ఎన్ని మంత్రములు చదివినా సరే, ఎంత దేవుణ్ణి ప్రార్థన చేసినా సరే, నేను ఇంత పండితుడినైనా సరే నా సాధనలో ఎక్కడో ఏదో లోపం కనిపిస్తూనే ఉన్నది. అయ్యా నువ్వు నన్ను అనుగ్రహించాలి అని శరణాగతుడైపోయాడండి. మోకాళ్ళ మీద పడిపోయాడు రమణ మహర్షి ఎదురుకుండా. ఆయన చాలా చిన్నవాడు, అప్పటికి ఇంకా పెద్ద వయసు ఏం కాదు రమణ మహర్షిది. ఆయన ఆ బండ మీద కూర్చుని ఉన్నాడు. చూడండి, ఈయన పెద్దవాడు, సకల శాస్త్రాలు నేర్చుకున్నవాడు, అన్ని కావ్యాలు నేర్చుకున్నవాడు. ఇతను ఆయన ముందు సాగిలి పడిపోయి అంటున్నాడు, నేను పండితుడినైనా నా సాధనలో ఏదో లోపం ఉందో తెలుసుకోలేకపోతున్నాను, తపస్సు యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాను, మిమ్ము నేను శరణు వేడుతున్నాను, అయ్యా నన్ను అనుగ్రహించండి స్వామి, మీ ప్రార్థనని మీరు మన్నించి నన్ను ఒక్కసారి మీ దయాదృష్టితో అనుగ్రహించండి అని పాదాల మీద పడ్డాడు. మీకు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం చెప్పమంటారా? రమణ మహర్షి అప్పటికి అరుణాచలానికి వచ్చి దగ్గరగా సుమారు 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు ఇంకా ఎక్కువ పైబడింది. ఇంకా అయినా
ఆయన అప్పటిదాకా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఎవరితో కూడా. ఆఖరికి వాళ్ళ తల్లిగారు వచ్చారు, అళగమ్మ గారు, నాయన రా ఇంటికి వెళ్దామని. నేను తల్లిని వచ్చి మాట్లాడమేమిట్రా, బాధపడిపోయింది. పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న జనం అన్నారు, అయ్యా మీరు మాట్లాడకపోతే మాట్లాడలేకపోయారు, కనీసం తల్లిగారు వచ్చి బాధపడుతున్నారు, మిమ్మల్ని కన్న తల్లి, మీరు మాట్లాడకపోతే మాట్లాడకపోయారు, కనీసంలో కనీసం మీ భావం ఏమిటో ఈ ఆకు మీదైనా రాసి చూపించండి అంటే ఆయన మాట్లాడకుండా ఆయన భావాన్ని, సందేశాన్ని ఆకు మీద రాసి అమ్మగారికి చూపించాడు. మాట్లాడలేదు. కానీ తల్లి వచ్చినా మాట్లాడనటువంటి వాడు ఆ రమణుడు, ఆ బ్రాహ్మణ స్వామి ఇంతలా శరణాగతి వేడినటువంటి కావ్యకంఠ గణపతి ముని ఇలా ప్రార్థన చెయ్యగానే ఒక్కసారి అన్ని సంవత్సరాల మట్టి మాట్లాడనటువంటి గొంతు సవరించుకున్నారట, ఒక్కసారి అనుకున్నారట. అనుకుని ఆయన కేసి చూస్తూనే మొట్టమొదట జ్ఞాన గుళికని అందించారండి. రమణ మహర్షి 2 సార్లు జ్ఞానబోధ చేశారు మొత్తం ఆయన జీవితంలో. ఆ 2 సార్లు చేసినటువంటి జ్ఞానబోధలో మొట్టమొదట తల్లిగారికి చేశారు జ్ఞానబోధ, అది రేపొద్దున చెప్పుకుందాం. 2వసారి కావ్యకంఠ గణపతి మునికి చేశారు జ్ఞానబోధ. కావ్యకంఠ గణపతి ముని ఇలా ప్రార్థన చేయగానే ఆయన కేసి తిరిగి మెల్లగా తమిళంలో చెప్పారట. దాన్ని తెలుగులో మనం చెప్పుకుందాం. ఏమని అంటే, తపస్సు అంటే ఏమిటో చెప్పండి అనే కదా అడిగింది ఆయన. నేను అనేటటువంటి స్ఫురణం ఏదైతే ఉందో, ఈ నేను అనేటటువంటి స్ఫురణ ఎక్కడ నుండి వస్తోందో విచారణ చెయ్యి. విచారణ చేసి ఆ మనస్సు దాని యందే లయం చెయ్యవయ్యా. నేను అని ఇలా చూపించుకుంటున్నావే, ఆ నేను ఎక్కడి నుంచి వస్తుందో చూడు, విచారణ చెయ్యి, దాని యందు మనస్సును నిలుపు, ఇలా చెయ్యి, అది తపస్సు అవుతుంది. ఇది మొదటి సందేశం కావ్యకంఠ గణపతి మునికి చేసింది. 2వ మాట అడిగాడు, తపము అంటే ఏమిటి అని. జపం చేస్తున్నప్పుడు నువ్వు మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటావుగా, ఈ జపం చేస్తున్నప్పుడు మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు వచ్చే ధ్వని ఉందే, ఆ ధ్వని ఎక్కడ నుంచి మొదలవుతుందో చూడు, ఆ మొదలవుతున్నటువంటి ప్రదేశాన్ని పరికించి మనస్సును అందులయం చేస్తే అదే తపము అని చెప్పాడండి. ఎంత గొప్ప మంత్రసిద్ధో, ఎంత ఉపదేశమో ఆ స్థాయిలో ఉన్నవాడికి ఆయనకు అర్థమైందండి. చూడండి ఏ రోజు ఉపదేశం చేశారని. ఇది కార్తీక శుక్ల చతుర్దశి, రేపు పౌర్ణమి అనగా ఈరోజు ఉపదేశం చేశాట రమణ మహర్షి వారు. అప్పటిదాకా పైకి రానటువంటి నోరు గొంతు ఒక్క కావ్యకంఠ గణపతి మునికి ఎదురుగుండా ఆయన సాక్షాత్కరింపజేశాడు. చూడండి, మొదటి వాక్యం చేతే సకల కార్యాలకి కూడా మొదటి పుట్టేటటువంటి నేను అనేటటువంటిది ఉందే, ఏ కార్యం చేసినా ముందేం చేస్తాం, నేను. ఈ పని నువ్వు చేసినావంటే ఆ పనికి ఎవరిది కారకులు, నేను. ఇది మొట్టమొదటి పుట్టుక స్థానం నేను. ఈ నేను అనేటటువంటి కర్తృత్వం ఉన్నదే, ఆ కర్తృత్వం యొక్క స్ఫురణ ఎక్కడి నుంచి వస్తోందో పుడుతోందో గమనించాలి. ఇది ముఖ్యం. మొట్టమొదట కర్తృత్వం అంటే ఏమిటి అర్థం? కర్తృత్వం అంటే మనసు యొక్క చలనం. కర్తృత్వం చలనం అంటే ఏమిటి? పొద్దున్నే లేచామండి, మంచం మీద నిద్రపోయాం, అప్పటిదాకా మనస్సు అనేటటువంటిది ఎప్పుడూ కూడా మనోవృత్తి యందు లయమై ఉంటుంది. లేవగానే కర్తృత్వం ప్రారంభమవుతుంది. అంటే లేవాలి, దంతధావనం చెయ్యాలి, స్నానం చెయ్యాలి, ఆఫీసుకు వెళ్ళాలి, మేనేజర్తో ఇలా మాట్లాడాలి, క్లయింట్స్తో ఇలా మాట్లాడాలి, లేకపోతే ఈరోజు ఈ పని పూర్తి చేయాలి. ఒకదాని తర్వాత ఒక సంకల్పం తర్వాత సంకల్పం వస్తూ ఉంటాయి. అందువల్ల దీన్ని కర్తృత్వము అంటారు. కర్తృత్వం అంటే ఈ పనికి నేను కారకుణ్ణి అని చెప్పుకుంటూ ఉండడం. అంటే దీనికి నేను కారకం, ఇది నేను కారకం, ఇది నేను చెయ్యాలి. ప్రతి సంకల్పానికి మనస్సుకి ఒక కర్తృత్వాన్ని ఆపాద చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ కర్తృత్వం అనేటటువంటిది స్ఫురణ ఎందుండేటటువంటి ఎక్కడ నుంచి కర్తృత్వం పుడుతోంది అంటే, నేను ఇది చేస్తున్నాను,
నేను ఇలా ఉన్నాను, నేను ఇంత గొప్పవాడిని, ఇలా ప్రతిదానికి నేను అనేదానికి ఆపాదన అవుతోంది. ఏదో ఒక పని వచ్చి ఆ నేనుకు ఆపాదించబడుతున్న దాన్ని ఆప్ చేయమన్నాడు. నేనుకి ఏమీ తగిలించద్దన్నాడు తీసుకొచ్చి. అంటే ఏ సంకల్పము రానివ్వకు మనస్సులోకి. మనస్సుని నిర్మలం చేయి. నిర్మలం చేయడం అంటే నీకు ఏదో ఒక ఆలోచన పుడుతోంది మనస్సులోంచి కళ్ళు మూసుకుంటే. ఆ కళ్ళు మూసుకుంటున్నప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన పుడుతూ ఉన్నప్పుడే దాన్ని ఆప్ చేసేయమన్నాడు, రానివద్దన్నాడు. ఇది వెంటనే కుదురుతుందా? సాధన చెయ్యగా అలవాటు అవుతుంది. మొదటి స్టెప్ ఇది. ఆ ఆలోచన కలుగుతోందన్న దాన్ని ఆప్ చేయి. ఇలా ఆప్ చేయడం వల్ల నీ మనోవృత్తి ఏమవుతుంది అంటే స్థిరమవుతుంది ఒక చోట. దీన్ని వృత్తి అంటారు. అందువల్ల ఈ మనోవృత్తి అంటారు దీన్ని. ఎందుకంటే జడమైపోతుంది. ఎందుకంటే కర్తృత్వం అనేటటువంటిది ఎప్పుడైతే పోయిందో మనస్సు అనేదానికి ఏది కూడా అంటుకోదు. అప్పుడు ఈ నేను అంటున్నావే, ఆ నేనేమైపోతుంది అంటే ఎటువంటి వృత్తి లేకపోవడం వల్ల మూలం ఏదైతే ఉందో ఆ మూలంలోకి వెళ్ళి లయం అయిపోతుంది. ఆ మూలం అంటే ఏమిటి? లోపల నువ్వు ఏ ఆలోచనలు ఆలోచించకుండా ఉంటే మనస్సు అనేటటువంటిది ఆత్మయందు లయం అవుతుంది. ఆత్మయందు లయం అయ్యింది అంటే అక్కడ ఒక తేజస్సుతో ఈ నేను అనేటటువంటిది కూడిపోయి ఈ నేను ఆ ఆత్మ రెండింటికి ఇంకా భేదం ఉండదు. అక్కడ సకల ఆనందాన్ని నువ్వు పొందుతావు. శుద్ధ చైతన్యంగా భావించబడుతుంది అది. అందువల్ల శుద్ధ చేతనమైనటువంటి నేను అనేటటువంటి స్ఫూర్తియే ఆత్మ. అంటే ఏ ఆలోచనలు నీ యందు పుట్టకుండా, ఆలోచన అనేది రాకుండా, ఆలోచనలన్నింటినీ కూడా వెనక్కి తిప్పేసి ఇంకా నీ దానికి ఆలోచనలు అనేటటువంటి ఉండవు. ఈ నేను అనుకునే భావం ఎక్కడ నుంచి వస్తుందో ఆలోచన చేస్తూ ఉండగా ఆ నేను ఆత్మతో లయమైపోతుంది అన్నాడు. బాగా గాఢ నిద్ర పట్టిందండి. గాఢ నిద్ర పట్టినప్పుడు నీకు ఏ ఆలోచన ఉండదు. ఏ కర్తృత్వము నీ ఎందు అంటదు. ఏ చెవులోకి వచ్చి మాట్లాడాడు స్పందించదు. మనసు ఎక్కడ వెళ్ళిపోతుందంటే అప్పుడు కూడా మనసు ఉంది, కానీ ఆత్మయందు లయమైంది. ఆత్మయందు లయమైంది, నీకేమీ తెలియలేదు. ఆత్మతో మునిగిపోయింది అది. కానీ నిద్ర లేచిన తర్వాత ఏమంటున్నావు? హాయిగా చక్కగా నిద్ర పట్టిందండి అంటాడు. మనసు లేనప్పుడు నీకు ఎలా తెలిసింది చక్కగా నిద్ర పట్టింది అని? సాక్షిగా ఉన్నటువంటి ఆత్మ చెప్పింది. ఇది ఆత్మానుభవం అంటారు కదా, ఆ అనుభవం నీకు కలిగింది. అంటే నిద్రపోవడమే ధ్యానమా? నిద్రలో మనసు కలిసిపోతుంది ఆత్మలో, అదే ధ్యానమా? కాదు. నిద్ర పోకపోయినా సరే నీ మనస్సు అనేటటువంటిది కొన్ని రోజుల పాటు ఆ ఆత్మయందు అలా లయమయ్యేటటువంటి స్థితిని పొందడమే జ్ఞానము. అంటే నిద్రలోంచి మేలుకోగానే మనం అన్ని కర్తృత్వాల మీద పడతాం. నిద్ర లేచినా కూడా ఈ కర్తృత్వాలు మనలోకి రాకుండా ఉండగలిగే స్థితి జ్ఞానం. అంటే మనసుకు అటాచ్ అవ్వకూడదు ఏది కూడా. తిన్నావు, ఆకలి తీరడానికి తిన్నావు, రుచి కోసం తినలేదు. అంటే దాని యందు ఉన్నటువంటి తాదాత్మ్యత నీకు అంటలేదు మనస్సుకి. ఒక దాని మీద ఇష్టం, మరొక దాని మీద కోపం, ఒక దాని మీద తాదాత్మ్యం, మరో దాని మీద వికారం ఉండదు. ఇంకా దేనినైనా స్వీకరిస్తాడు, దేన్నైనా అనుభవిస్తాడు. ఎండైనా ఒకటే, చలైనా ఒకటే, నీడైనా ఒకటే, ఏదైనా ఒకటే. అలాంటి స్థితికి చేరుకుంటాడు. ఇది నేను కాదనుకుంటాడు. ఈ శరీరం నాది కాదనుకుంటాడు. ఇది నాది కాదు, దాన్ని ఒక విడిగా చూస్తూ ఉంటాడు. సాక్షిగా తాను మారిపోతాడు. ఈ స్థితి రావాలి. ఇది రావడానికి సాధన అవసరం. నిన్న చెప్పానుగా మీకు. సాధనకి ముఖ్య కారణాలు ఏమిటి? 1 నిష్కామ కర్మ, 2 భక్తి, 3 జ్ఞానము. జ్ఞానం లేకపోయినా కనీసం భక్తి ఉంటే భక్తి వల్లైనా నీకు తపస్సు అనేటటువంటిది సిద్ధి కలుగుతుంది. భక్తి లేదు, కనీసం నిష్కామంగా నువ్వు కర్మ చేయగలవా? దానివల్ల అది వస్తుంది.
అందువల్ల ఆయన చేసిన ఉపదేశం ఏమిటంటే, ఈ నేననేది వస్తుందే నీకు. మొదట ఏ సంకల్పం చేసుకుంటున్నా ఈ సంకల్ప స్ఫురణ అనేటటువంటిది ముందు ఎక్కడి నుంచి వస్తుందో చూడు. ఈ నేను అనుకుంటున్నావు కదా, ఆ నేను ఎక్కడి నుంచి పుడుతుందో చూడు లోపల. దానిని మనసులో లీనం చేయి. ఆ మనస్సుని అందులోనే ఆ నేనులోనే లీనం చేయి. అదే తపస్సు అవుతుంది. కాబట్టి జపం చేసేటప్పుడు మంత్ర సాధన అనేటటువంటిది నాదం ఎక్కడి నుంచి వస్తుందో ఉదయిస్తుందో చూడు. ఆ పరికించేటటువంటి ఆ మనస్సుని ఆ లీనం చేయి ఆ యొక్క నాదమునందు. అది తపం అవుతుంది అని చెప్పాడు. ఇది ఆయన శిరోధార్యంగా తీసుకున్నాడండి. తీసుకుని కావ్యకంఠుడు మనస్సు అంతర్ముఖం చేసుకుని దాని మూలానికి వెళ్ళి దానిని సమీపంలో సుఖస్థితిని పొందేట. చాలాసేపు అయ్యా ఇక్కడ తపస్సు చేసుకోమంటారా, కాసేపు అంటే ఆ గుహలోకి వెళ్ళి తపస్సు చేసుకోమన్నారు. లోపలికి వెళ్ళి ఆత్మానందభూతిని ఆ తపస్సులోకి వెళ్ళాడు, కానీ ఆ తన్మయత్వంలోకి ఆ యొక్క సిద్ధిని పొందలేదు ఇంకా. కానీ ఆ సుఖావస్థితి కలిగింది. అందుకనే రమణాశ్రమానికి మనం వెళ్తే ఇప్పటికీ రమణ మహర్షి కూర్చుని సోఫాలో రోజు కూడా ఆ మౌనంగా కూర్చునేటటువంటి ఆ గది ఉంటుంది. ఆ గదిలోకి వెళ్ళి కూర్చుంటే మనసు చాలా ప్రశాంతతని పొందుతుంది. అందుకనే తపస్సు చేసిన మహర్షులు చేసిన స్థలాలు తొక్కితే కొద్దిగా కాకపోయినా కొద్దిగా అయినా జ్ఞానం అనేటటువంటిది అంకురిస్తుంది అంటారు. ఎంతమంది ఫారినర్స్ వస్తారో అక్కడికి, వాళ్ళందరూ అక్కడికి వచ్చి సాధన చేస్తారు. నిజంగా అంతటి బుద్ధి మనకి కన్నా వాళ్ళకి బాగా పట్టింది. ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు నేను ఒక ఫారినరు అడ్రస్ అడిగింది మా ఆవిడ్ని. ఏమండి ఇక్కడ అరుణాచలంలో రమణాశ్రమం ఎక్కడ ఉంటుంది, అడ్రస్ తెలుసా మీకు అని. మా ఆవిడంది ఇక్కడేనండి, ఇలా ఆగ్నేయలింగం దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రదక్షిణ చేస్తూ ఉంటే అక్కడ మీకు కనిపిస్తుంది రోడ్డు మీద. అప్పుడు నేను అన్నాను, ఇక్కడ చాలా కాటేజెస్ ఉన్నాయి కదండి, సో నెంబర్ ఆఫ్ కాటేజెస్ ఇన్ దిస్ ఏరియా, వై షుడ్ యూ గో ఓన్లీ రమణాశ్రమం ఇన్ అరుణాచల అంటే ఆవిడ ఒకటే సమాధానం చెప్పింది, రమణాశ్రమం ఈజ్ ద డివైన్ ప్లేస్, దీస్ ఆల్ ఆర్ కాటేజెస్ ఆర్ కమర్షియల్ ప్లేసెస్ అని. అంటే కమర్షియల్ ప్లేసెస్లో ఉండేటటువంటి మనస్సు చంచలమాత్మకం అవుతుంది. ఇక్కడ ఉంటే మనస్సు స్వామివారి మీద నిలబడదు. ఆవిడ ఉద్దేశం అది. అరుణాచలం మనం వచ్చాము అంటే రమణ మహర్షి ఆశ్రమంలో ఉంటే నా మనసు కాస్త అరుణాచలేశ్వరుడి మీద నిలబడుతుంది అంది ఆవిడ. ఆవిడ ఉద్దేశంలో ఆవిడ అలా చెప్పింది. నిజమే కదా, మహాత్ముడు ఉన్నటువంటి తపస్సు చేసిన ప్రదేశంలో ఆ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది కదా అని. తర్వాత రోజు పని కట్టుకుని నేను మా ఆవిడ రమణాశ్రమానికి వెళ్ళాం. వెళ్తే అందరూ ఫారినర్సే. అక్కడ గదిలో రమణ మహర్షి వారు కూర్చునేటటువంటి సోఫా ఉంటుంది. ఆ సోఫా దగ్గర ఆయన ఫోటో ఉంటుంది ఇప్పటికీ కూడా. అక్కడ కూర్చుని తపస్సు చేస్తే అక్కడ కూర్చుని ధ్యానంలోకి వెళ్తే మనకి తపస్సు అంతటి స్థాయికి వెళ్ళలేం, కానీ ఆనందానుభూతి తప్పకుండా కలుగుతుందండి. ఆ ఆనందానుభూతి కలిగింది కావ్యగంట గణపతి మునికి. బయటకు వచ్చాడు, గంట సేపు లోపల ధ్యానం చేసుకుని. ఫళనిస్వామి వారు వచ్చారు అక్కడికి. అప్పుడే కిందకి వెళ్ళి వచ్చాడు. అయితే ఈయన పేరు ఏమిటి అని అడిగాడు. ఆయన పేరు ఏమిటి అని అడిగితే వెంకటరామన్ అని చెప్పాడు ఫళనిస్వామి వెంకటరామన్ అని చెప్పగానే ఓహో ఈయన రమణుడు అని గుర్తించి వెంటనే ఈ రోజు నుంచి నేను ఈయనకి భగవాన్ రమణ మహర్షి అని నేను పేరు పెడుతున్నాను అన్నాడు ఈ కావ్యగంట గణపతి ముని. అంటే రమణ మహర్షి వారికి ఆ పేరు పెట్టింది మొట్టమొదట కావ్యగంట గణపతి ముని వారండి. అప్పటిదాకా ఆయన్ని బ్రాహ్మణ స్వామి అని పిలిచారు. అంతకుముందు వచ్చినప్పుడు మొట్టమొదటి ఆయన గుళ్ళో అడుగు పెట్టినప్పుడు మౌనస్వామి అనేవారు, బాలస్వామి అనేవారు. బాలస్వామి వల్ల బ్రాహ్మణ స్వామి అయ్యాడు. బ్రాహ్మణ స్వామి వల్ల కావ్యగంట గణపతి ముని వారు పెట్టినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు అయ్యారు. చూడండి, భగవాన్ రమణ మహర్షి అని పేర్కొనడం ఉచితమని నేను అనుకుంటున్నానని అప్పటికప్పుడు ఒక కాగితం తీసుకుని దాని మీద 5 శ్లోకాలు రాశాటండి. భగవాన్ రమణ మహర్షి పంచరత్న స్తోత్రం అని రాసేశాడు అప్పటికి సంస్కృతంలో. ఆయన కావ్యగంట గణపతి ముని ఆయన మహానుభావుడు, విద్యాస్వరూపమే ఆయన. వెంటనే పంచరత్న స్తోత్రం రాసి అయ్యా మీరు నాకు ఉపదేశం చేసినందుకు గాను ఇది మీకు గురుదక్షిణ అని చేతిలో పెట్టి కాళ్ళకి నమస్కారం చేశాడు. ఆయన నవ్వి సరే నాయన అన్నట్టు ఆయన.
అప్పుడు కావ్యగంట గణపతి మునికి నాయన అనేటటువంటి బిరుదు ఇచ్చినటువంటి వాడు రమణ మహర్షి. పళనిస్వామి ఆశ్చర్యపోయాడు. రమణ మహర్షి అంతటి వారు నోరు తెరిచారు, ఇది చాలా మహద్భాగ్యం అనుకుని వెంటనే అక్కడి నుంచి పరిగెట్టాడు. ఎక్కడికి? కిందకి, కొండ నుంచి కిందకి పరిగెట్టాడు. పరిగెట్టి మొత్తం అరుణాచలం అంతా పరిగెట్టి వీధంపటా కూడా బ్రాహ్మణ స్వామి మాట్లాడడం మొదలుపెట్టాడు అని గట్టిగా అరిచారు. ఆశ్చర్యపోయారు జనాలందరూ కూడా. పరుగు పరుగున తండోపతండాలుగా కొండ మీదకి ఎక్కారు విరూపాక్ష గుహకి. చేరుకుంటే అప్పుడు కావ్యగంట గణపతి ముని వారు అన్నారు వచ్చినటువంటి భక్తులందరినీ ఉద్దేశించి, అయ్యా ఈ రోజు నుంచి స్వామివారిని భగవన్ అని అందరూ కూడా సంబోధించండి, ఈయన సాక్షాత్తు భగవంతుడి యొక్క స్వరూపమే, ఇందులో సందేహం లేదన్నాడు. భగవన్ రమణ మహర్షి ఈయన పేరు ఈ రోజు నుంచి. అందరూ అలా తలవండి అంటే అప్పుడు అక్కడే ఉన్నటువంటి గణపతి మునికేసి పళనిస్వామి చూసి, మన రమణ మహర్షి వారు పెట్టిన పేరేమిటో తెలుసా ఈయనకి? నాయన అని సంబోధించారు. ఈయన పేరు నాయన ఈ రోజు నుంచి అన్నారు. అందువల్ల ఆయన నాయన అని పిలిచేవారు అందరూ కావ్యగంట గణపతి ముని. రమణ మహర్షి పెట్టినటువంటి పేరు. అందువల్ల రమణ మహర్షి వారు నాయన అని పేరు పెట్టారు బిరుదుగా, ఈయన రమణ మహర్షి అని ఆయనకి పేరు పెట్టారు. ఎంత గొప్ప సందర్భమో చూడండి ఇది. కాబట్టి ఆ విధంగా ఒకళ్ళొకళ్ళు పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత భగవాన్ రమణ మహర్షి దగ్గర ఎంతగానో ఉపదేశాలు పొందారు ఆయన. పొందిన తర్వాత ఒకనాడు చిరుపాకం కొండయ్య అనేటటువంటి ఒక ఆయన గణపతి ఉపాసకుడు. ఆయన చక్కగా ఉపాసన చేస్తూ గణపతిని ఆజ్యంతో యాగం చేశాడు, గణపతి యాగం. ఆ గణపతి యాగంలో ఒక రూపం కనిపించింది. గణపతి ఉపాసకుడు కదండి ఆయన, ఆ కొండయ్య అనేటటువంటి ఆయన. గణపతికి ఒక రూపం కనిపించగానే ఈ రూపం గణపతిదే అయి ఉంటుంది ఖచ్చితంగా, ఈయన ఎక్కడ ఉంటాడో వెతకాలి అనుకున్నట్ట. అలా వెతుకుతూ ఒకరోజు దర్శనం చేసుకుంటూ నక్షత్రాలు తిరువణ్ణామలై వచ్చారు. తిరువణ్ణామలై వచ్చినప్పుడు ఆయనకి కావ్యగంట గణపతి ముని కనిపించాడు. కావ్యగంట గణపతి ముని చూడగానే ఆయనకి అర్థమైంది, ఆ రోజు నాకు హోమగుండంలో యాగాగ్నిలో కనిపించిన రూపం ఈయన రూపమే. వెళ్ళి పాదాల మీద పడ్డాడు. పడి లేవగానే ఆయన ఈ ముఖం చూసి గణపతి ముని, నువ్వు గణపతి ఉపాసకుడివి కదా అని అడిగారు. అవునండి, నేను ఇలా యాగం చేశాను, యాగంలో హోమగుండంలో నాకు ఒక రూపం కనిపించింది, అది మీ రూపమే అని చెప్పాడు ఆయన. చెప్పి పాదాభివందనం చేశాడు. కాబట్టి అప్పుడు అర్థమైంది అందరికీ, గణపతే ఈ యొక్క కావ్యగంట గణపతి మునిగా అవతరించాడు భూమి మీద. ఆయన గణపతి యొక్క స్వరూపమే, లేకపోతే అన్ని విద్యలు ఎలా నేర్చుకోగలడు ఆయన? అందువల్ల ప్రజలందరికీ నమ్మకం కలిగింది ఈయన గణపతి యొక్క స్వరూపం ఈయన. అలాగే ఒకరోజు విరూపాక్ష గుహలో రమణ మహర్షి వారు మౌనంగా కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే చుట్టూరా భక్తులందరూ ఉన్నారు. అటువైపు పక్కన కావ్యగంట గణపతి ముని వారు కూర్చుని ఉన్నారు. కళ్ళు మూసుకుని ఉన్నటువంటి రమణ మహర్షి వారి యొక్క భ్రూమధ్య స్థానం నుంచి ఒక వెలుగు బయటకు వచ్చిందండి. వెలుగు బయటకు వచ్చి ఆ వెలుగు బయటికి నుంచి మళ్ళీ స్వామివారి నుదురు దగ్గరికి 6 సార్లు వచ్చి ఆగింది. ఇలా 6 సార్లు వచ్చి ఆగి ఆయనకి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఆయనలోకి వెళ్ళి కలిసిపోయింది. ఇది రికార్డెడ్, అందరూ కూడా చూశారు. రమణ మహర్షి యొక్క నుదుటి నుంచి రావడం వెలుగు. కావ్యగంట గణపతి ముని దాన్ని చూసి అన్నారు, ఈయన షణ్ముఖుడి యొక్క అవతారము. ఎందుకో తెలుసా? ఈ జ్యోతి 6 స్వరూపాలని పొందింది. 6 స్వరూపాలుగా వచ్చి ఆయన యొక్క ముఖస్సు తేజోమండలాన్ని ప్రకాశింపచేసి మళ్ళీ ఆయనకు ప్రదక్షిణ చేసి ఆయనలోకి ఐక్యమైంది. షణ్ముఖాలు షణ్కోణములతో కూడుకున్నటువంటి అవతార స్వరూపమే ఈ రమణ మహర్షి అని చెప్పాడు. ఆయనకి అంతకు ముందే తెలుసు. ఎందుకు? భువర్లోకంలో ఉన్నటువంటి మహర్షులు ఆయా దేవతలను ఉపాసన చేసి ఆ దేవతారూపాలతో భూమి మీదకి వచ్చారు అని ఎవరు చెప్పారు? కాశీలో ఒక యోగి చెప్పాడు మొట్టమొదట. కాబట్టి ఆ యొక్క నిర్ధారణ, ఈ సంఘటన జరిగిన తర్వాత కావ్యగంట గణపతి మునికి బలపడింది. ఈయనే షణ్ముఖుడు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. అందువల్ల ప్రజలందరూ చూస్తూ ఉండగా ఈయన షణ్ముఖ అవతారమే, మరొక అవతారం కాదని నిర్ణయం చేశాడండి. అందువల్ల షణ్ముఖుడి యొక్క అంశావతారంగా వచ్చినటువంటి వాడు రమణ మహర్షి. అంటే ఎందుకు వచ్చాడు అలాగా? లోకాన్ని అసలు తపస్సు అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి, ఏది పట్టుకుంటే వాడు ముక్తిని పొందుతాడో సులభంగా చెప్పడానికి ముక్తిక్షేత్రమైన జ్ఞానక్షేత్రమైనటువంటి అరుణాచలానికి వచ్చేసాడు ఆయన.
అదవుతుందా? ఆయన అరుణాచలానికి ఎందుకు అలా వచ్చేశాడో, ఆ యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఎలా కల్పించాడో, ఆయన అలా రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటో మొదలైనటువంటి విషయాలన్నింటినీ రమణ మహర్షి యొక్క జీవిత చరిత్రలో ఉండేటటువంటి ముఖ్య ఘట్టాలన్నింటినీ రేపు చెప్పుకుని ఆ అరుణాచల మహాత్యాన్ని రేపటితో ఇక్కడ పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ శేషాద్రి స్వామి, ఈ కావ్యగంట గణపతి ముని, వీళ్ళందరూ రమణ మహర్షి వారి జీవితంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు. రమణ మహర్షి సాక్షాత్తుగా అరుణాచలేశ్వరుడి యొక్క జ్ఞానస్వరూపమే. అంతటి అనుగ్రహం చేసినటువంటి మహర్షి. ఆయన లేకపోతే అరుణాచలం యొక్క వైభవం ఇంత గొప్పగా కీర్తించబడలేదు. ఆయన అరుణాచలం యొక్క జ్ఞానస్వరూపాన్ని వేణోళ్ళ సకల లోకాలకి అందించినటువంటి మహాపురుషుడు. అలాంటి రమణ మహర్షి జీవిత చరిత్రని రేపటితో మనం చెప్పుకుని అరుణాచల వైభవాన్ని అంతటినీ రేపటితో ఎంతో మనకు వచ్చిన దాంట్లో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేసాం. అది ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చి ప్రత్యేకంగా రమణ మహర్షి వారి జీవిత చరిత్ర అని పెట్టుకుంటే ఒక 10 రోజులు ప్రత్యేకించి ఆయన గురించి అంతా కూడా మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇంకా విస్తృతంగా. అప్పుడు ఈ యోగుల యొక్క జీవిత చరిత్రలు కూడా ఇంకా విపులంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి విభూతి సమయాన్ని వినియోగించుకుని మనకి దొరికినంత విషయాన్ని విని భక్తితో మనం శరణ వేడితే ఆ జ్ఞానం ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా అనుగ్రహిస్తాడనేటటువంటి నమ్మకంతో నేను చెప్తాను. మీరందరూ చెప్పండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 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 శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైః పూర్వైరాచార్యైః కృతాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. గోవిందా గోవిందా గోవిందా. హర నమః పార్వతీపదే హర మహాదేవ.